చేతబడులు కూడా చేస్తుంటారు మీరు? ఖచ్చితంగా నేను చేస్తాను. ఎలా చేస్తారు చేతబడి? ఇది మహావిద్యలు ఇవన్నీ. యజుర్వేదం పఠించిన ఒక పండితుడిని పిలిచాను ఆ ఇంటర్వ్యూకి. అంటే ఈ భూత ప్రేత పిశాచాల పేర్లు చెప్పి క్షుద్ర పూజలు చేసే ఒక తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తిని పిలిచానా అని నాకు అనుమానం వస్తుంది. మెడలో అది ఏంది, ఇది పుర్రలేంది, అవన్నీ ఏం అర్థం కాలేదు. అమ్మవారు మధ్యలో పెట్టారు, మా అమ్మవారి చుట్టూ మళ్ళీ పుర్రలేశారు. ఏంటి మీరు ఏమైనా శ్మశానం నుంచి ఇట్టే వచ్చారా, మీరు నేరుగా మా స్టూడియోకి వచ్చారని నాకు అనుమానం వస్తుంది. నిజంగా విభూదా లేకపోతే శ్మశానంలో ఉన్న భస్మం అదేమన్నా? శ్మశానం అనేది ఇప్పటికీ చెడ్డది కాదు. శ్మశానం అనేది ఈశ్వరుడు వాసం ఉంటాడని చెప్పి శవారూఢాం మహాభీమాం ఘోరదంశ అసన్ముఖేం చతుర్భుజాం ఖడ్గముండాం వరాభయకరాం శుభాం. యజుర్వేదము చదువుకున్న మీరు మన వీటిలోకి ఎందుకు ప్రవేశించారు? అంతా ఒకటే కదా, మూలమే కదా. ఇవన్నీ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేయడం యజుర్వేదం కిందికి వస్తాయి ఇవన్నీ. అవును. మరి ఇవేంటి మళ్ళీ శ్మశానాల్లో కూర్చొని చేసే పూజలు, ఈ తాంత్రికలు యజుర్వేదంలో ఉందా ఇవన్నీ కూడా? తాంత్రికం అనేది వేదంలో ఉంది, ఎందుకు లేదు? వేదం చదువుతున్న నోడుతో ఈ రక్తపాతాలు, ఈ బలులు వీటి గురించి మాట్లాడుతుంటారే, మీకేమన్నా వశీకరణ విద్యలు అంటుంటారు కదా, వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు అది చేస్తారు, పాటిస్తారు అంటుంటారు కదా, వశీకరణ విద్యలు ఉన్నాయంటారా? ఇది వశీకరణ ఎందుకు చేస్తారంటే ఒకరొకరే మిలనం. గ్రహ సంబంధాలు చెప్పినట్టుగానే కదా అదే చేద్దామని పోతే నన్ను తగులుకునింది. అది నన్ను పెళ్లి చేసుకోవాలిందా? వశీకరణ విద్యల ద్వారా కొంతమంది డిస్టర్బ్ అయిన వాళ్ళని, కొంతమందిని మీరు బాగు చేస్తారా? బాగు చేస్తాం ఖచ్చితంగా. చూడండి, ఇందులో మహావిద్య ఇదంతా కూడా అక్షరాలతో నిగూఢమై ఉంటుంది. నిగూఢ మంత్రాలు ఇవన్నీ కూడా. డబ్బు సంపాదాలి, ఇంకా విద్యలన్నీ నేర్చుకోవాలి. డబ్బులు సంపాదించే అవసరం లేదు, డబ్బులతో అవసరం లేదు, డబ్బులే వస్తాయి. వస్తాయి ఎందుకు రావు? మూఢనమ్మకాలు ఉన్నన్ని రోజులు ప్రజలు మీలాంటి మూఢనమ్మకం అనేది చెప్పొద్దండి. పుట్టలోకి పాలు పోస్తుంటారు కదా మన వాళ్ళంతా, నాగల చవితికి పోయి పాముకి, పాము పాలు తాగుతుంది లోపల, నోరు ఇలా తెచ్చిపెట్టుకుంటుంది అని తెచ్చిపెట్టుకుంటుంది లేదు. అంటే మనం పోసే పాలు పాము నోట్లే పడతాయా? లేదు, పడవు కదా. నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు, అంతా మట్టి పాలు అవుతాయి. దారిలో భిక్షం ఎత్తుకుండే వాడికి ఒక చిటికెడు పాలు పోయి మనము నమస్తే గురూజీ. నమస్తే. మిమ్మల్ని చూస్తుంటే నేను నా ఇట్స్ యూటీవీ స్టూడియోకి అంటే ఒక యజుర్వేదం పఠించిన ఒక పండితుడిని పిలిచాను ఆ ఇంటర్వ్యూకి. అంటే ఈ భూత ప్రేత పిశాచాల పేర్లు చెప్పి క్షుద్ర పూజలు చేసే ఒక తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తిని పిలిచానా అని నాకు అనుమానం వస్తుంది. మీరేంటి, మీ నామాలు చూస్తే ఓకే శైవికులు అనుకోవచ్చు, అడ్డనామాలు పెట్టారు కాబట్టి. నిలువు నామాలు అయితే శ్రీ వైష్ణవులు, అడ్డనామాలు పెట్టారు శైవికులు అనుకోవచ్చు. కానీ మెడలో అది ఏంది, ఇది పుర్రలేంది, అవన్నీ ఏం అర్థం కాలేదు. అమ్మవారు మధ్యలో పెట్టారు, మా అమ్మవారి చుట్టూ మళ్ళీ పుర్రలేశారు. ఏంటి మీరు ఏమైనా శ్మశానం నుంచి ఇట్టే వచ్చారా, మీరు నేరుగా మా స్టూడియోకి వచ్చారని నాకు అనుమానం వస్తుంది. శ్మశానం నుంచి వచ్చారా, అదేమన్నా నిజంగా విభూదా లేకపోతే శ్మశానంలో ఉన్న భస్మం అదేమన్నా? 3 ప్రశ్నలు అడిగారు, 3టికి చెప్తా నేను. విశేషంగా బ్రాహ్మణులు చేసేటువంటి 3 కర్తవ్యాలు, దాని గురించి ఎవరికి తెలియదు, ఎవరు చేయలేకపోతున్నారు. 1 దక్షిణాచారం. ఇందులో వేదాలు, శాస్త్రాలు, ప్రమాణము, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ ఉంటాయి, వేద మంత్రాలు ఉంటాయి. 1వది. 2వది దక్షిణాచారం అయిన తర్వాత వామాచారం. ఈ వామాచారంలో వచ్చేటువంటిది క్రియలు, షట్కర్మలు, ఆకర్షణ, స్తంభన, మోహన, మారణ, విద్వేషణ అని. దీనికి సంబంధించిన విధానాలు వేరు. అదైన తర్వాత కౌలాచారము అని. కౌలాచారం ఇది మనకి అస్సాంలో కనబడుతుంది, దశమహావిద్యలు. దీనికి సంబంధించిన క్రియలు, దాని విధానాలు వేరే. బ్రాహ్మణులు 3 ప్రయోగాలని చేసేటువంటి సక్షములు, 3 ప్రయోగాలు చేసేటువంటిది బ్రాహ్మణులు. కాబట్టి నేను ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలాగా ఒక విధంగా ఉంటాను. వాతావరణం బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వేషభూషణాలు కావచ్చు, దీక్షలు కావచ్చు. నేను దీక్షలో ఉన్నాను, ఖాళీ దీక్షలో ఉన్నాను కాబట్టి ఇలా మీకు అన్నీ కనపడుతున్నాను. అంటే కాలానుగుణంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారంటే ఎలా ఉంటారు? ఏదైనా ఎప్పుడైనా దిగంబరంగా కూడా ఉంటారా? ఉండే గుప్త సాధనలు కొన్ని ఉంటాయి, అక్కడ మేము చెప్పము దాని గురించి, ఎలా ఉంటారు ఏంటి అనేది ఇంటి మీడియాలో చెప్పము అన్నమాట. గుప్త సాధనలు, గుప్త రహస్యాలు అనేటువంటి ఉన్నాయి. గుహలలో వెళ్ళి దీపాలు పెట్టుకొని, అవును
అప్పుడు కూడా ఉంటాం. ఏది మిమ్మల్ని చాలా వీడియోలలో నేను చూశాను. శ్మశానాలలో కూర్చొని చుట్టి నిమ్మకాయలు ఏదో అంజనాలు వేసుకొని చుట్టి నిమ్మకాయలు పెట్టుకొని పుర్రలు ఏదో పెట్టుకొని పూజ చేస్తుంటారు. నీళ్ళ మీద వాటర్ మీద ఇలా కూర్చొని ఏదో ఒక భయంకరమైన విద్యలు చేస్తుంటారు. అసలు గుహలలో కూర్చొని రహస్యంగా ఏదో ముక్కు మూసుకొని ఏదో పూజలు చేస్తుంటారు. ముందరంతా ఏదో నిమ్మకాయలు అది ఇది తంత్రాలు పెట్టేసి ఉంటారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థమైన ఎవరన్నా ఈ ఏమంటారు గుప్త నిధులు తవ్వకాలు ఇవన్నీ చేస్తుంటారే, వాళ్ళ టీంలో సభ్యుడా మీరు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అరే అలాగంట ఎలా అంటారు మీరు? మీరు చేసే విద్యలు చూడండి. కాదు నాగరాజు గారు, ఎలాగంటే ఇది సాధన ప్రక్రియ. ప్రక్రియలో ఏది శ్మశానం అనేది ఇప్పటికీ చెడ్డది కాదు. శ్మశానం అనేది ఈశ్వరుడు వాసం ఉంటాడని చెప్పి శవారూఢాం మహాభీమాం ఘోరదంశ్ర అసన్ముఖేం చతుర్భుజాం ఖడ్గముండాం వరాభయకరాం శుభాం. అంటే కాళీ యొక్క ప్రయోగం. కాళీ ఎందుకుంది? అందరినీ రక్షించేందుకోసం ఉంది. సో కాబట్టి శ్మశాన విద్యలు వేరు. శ్మశాన విద్యలు చేసేది సాధన కొరకై, తీవ్రమైన సాధన సమాజ ఉద్ధారం కోసమై, సమాజాన్ని ఉద్ధారం చేసేందుకోసమై ఇవన్నీ విద్యలు ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. మేము చేస్తాం దాన్ని. ఒక పండితుడుగా యజుర్వేదం చదువుకున్న పఠించిన ఒక పండితుడుగా అంటే సాత్విక పూజలు మనం ఇంట్లో చేసుకుంటే పూజల వల్ల మనం ఇలా ఉండకూడదు అంటారా? ఇలా ఉండద్దు మీరు అంటారా? సాత్విక పూజల ఫలితం రాదంటారా? మన ఇంట్లో పూజలు చేసుకుంటే వాటిని సాత్విక పూజలు అంటారన్నమాట. అవును. రోజు దేవుడికి పూజ చేస్తాం, దీపారాధన చేస్తాము, ఓకేనా, ఇంట్లో సాత్విక పూజలు చేసుకుంటాం మనము. వాటి వల్ల రాని లాభము ఇలా చేస్తేనే, ఈ కౌలాచారం ప్రకారం చేస్తేనే వస్తుంది. ఇది నిశ్చయము, సిద్ధాంతం. ఇది ఎప్పుడు కూడా వేదాలు ఉత్తమము, వేదం కంటే శైవం ఉత్తమము, శైవం కంటే వైష్ణవ ఉత్తమము, వైష్ణవం కంటే వామాచారం ఉత్తమము, వామాచారం కన్నా కౌలాచారం ఉత్తమము. ఇది సిద్ధాంతము. అసలు వామాచార పద్ధతులు అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది నాకు అర్థం కాదు. బ్రాహ్మణులు వామాచార పద్ధతులు అంటే మీరు చెప్పేది కామాఖ్య టెంపుల్ చేసి వామాచార పద్ధతే కదా అది? కౌలాచారం అక్కడికి పోతారు అనమాట. ఆ విషయాల్లో వేణుస్వామి గారు కూడా అదే చెప్తుంటారు అనమాట, కౌలాచారం. ఆయన ఏదో చెప్పారు, ఇటీవల అక్కడ అమ్మవారి గుళ్ళోంచి ఆయన ఏదో బయటికి గెంటేశారని కూడా ఒక ఛానల్లో వచ్చింది. ఆయన అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ ఆయన చెప్పేది ఒకటి, అలాంటి పద్ధతులు ఏం లేవు అక్కడ. కానీ వేణుస్వామి ఇక్కడ అందరినీ తప్పులు పట్టిస్తున్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నాడు అని గుళ్ళోంచి ఆయన బయటికి నెంటేశారనేది పెద్ద ప్రచారం జరిగింది. మరి ఈ విషయం అడగడానికి ఆయన అందుబాటులో లేరు. మీరేం చెప్తారా? కౌలాచారం అంటే మంత్ర ముద్ర మత్స్య మాంస మైథునాలతో అత్యున్నత స్థితికి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ. అది క్రియ. ఇక్కడ మనకి బగళాముఖి, పరవిద్య భక్షిణి, బగళాముఖిట, రాజమాతంగేశ్వరి ఇలాంటి దశమహావిద్యలు ఉన్నాయి. కాళి, దక్షిణ కాళి, బగళాముఖి, చిన్నమస్త, ప్రత్యంగిర, తార, కమల ఇలాంటివంటిది. దాన్ని ఆరాధన చేసేటువంటిది. వేణుస్వామి గారికి నాకు చాలా విభిన్నమైనటువంటి డిఫరెన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా, వేదాలే శాస్త్రము, వేదం ప్రమాణం, దాని ఆధారంగానే ఇవన్నీ వచ్చాయి. మరి మీరు దేన్ని అనుసరిస్తున్నారు? నేను మూడుని అనుసరిస్తాను. ఆయన చెప్పింది బగాలముఖి, తార ఇవన్నీ ఆయన కూడా చెప్తుంటారు అన్నమాట. కౌలాచారమే. కామాఖ్య అమ్మవారిని ఆయన కూడా పూజిస్తుంటారు. మీరు అదే చెప్తున్నారు, కౌలాచార పద్ధతి చెప్తున్నారు. మీకు ఆయనకున్న తేడా ఏంటి? నేను సాధించిన వ్యక్తి, నేను చదువుకున్న దీన్ని తంత్రశాస్త్రంలో నేను డాక్టరేట్ చేశాను. తంత్రాగమం అని ఉంది, అది నేను చదువుకున్నా. దాని ప్రకారమే క్రియలు చేస్తా. ఇది ఎందుకు చేస్తానంటే నా కోసమని కాదు, ఇది సిద్ధి సాధన ఇతర వాళ్ళకి ఉపకారం కోసమై, పరోపకారం కోసమై ఈ విద్యలు చేస్తూ ఉంటాను. నేను మూడు విద్యలు చేస్తాను. గృహ ప్రవేశాలు, దేవతా ప్రతిష్టలు, శాంతి కార్యక్రమాలు, ఇలాంటి యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి చేస్తాను. అదైన తర్వాత గ్రహ సంబంధాలు, దయ్యం పట్టడము, అదైన తర్వాత తీర్చిన గతి, వాళ్ళు చనిపోవడము, వెళ్ళి సూసైడ్లు చేసుకోవడము, దీనికి సంబంధించింది మనం పూజలు చేసే రావు. దీనికి తంత్రం కట్టాలా. ఆ కట్టుని ఈ ఆచారంలో చేసేటువంటి విధానం ఉంది. ఇంకా సంప్రదాయం ప్రకారంగా వచ్చినట్టు కౌలం అనేది ఉత్తమము అని నేను తెలుసుకున్నది, చిన్నప్పటి నుంచి కూడా పాటించుకుంటూ వస్తుంటది. ఆ కౌలాచారంలో దేవి యొక్క రహస్యాలు, మర్మాలు, సృష్టి యొక్క రహస్యాన్ని అందులో చెప్తారు. కాబట్టి ఈ మూడు చదువుకున్నా. నేను తప్పేముంది? తప్పు లేదు అని ఒకసారి మనం పక్కన పెట్టలేను. కానీ నేను ఒక విషయం అడుగుతాను. తప్పులే. వేణుస్వామి గారు కూడా కౌలాచారాన్ని ఆయన మంత్రం చెప్పలేడు, ఆయనకి మంత్రం రాదు. నేను నిర్గళంగా నేను మంత్రం చెప్పగలను, వేదము చెప్పగలను, తంత్ర రహస్యాలు చెప్పగలను, మాంత్రికాము చేయగలను. యజుర్వేదము చదువుకున్న మీరు మరి వీటిలోకి ఎందుకు ప్రవేశించారు? అంతా ఒకటే కదా, మూలమే కదా. యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేయడం యజుర్వేదం కిందికి వస్తాయి అవన్నీ కూడా. మరి ఇవేంటి మళ్ళీ ఈ మీరు శ్మశానాల్లో కూర్చొని చేసే పూజలు, ఈ తాంత్రికలు యజుర్వేదంలో ఉందా? ఇవన్నీ కూడా అవును, ఉన్నాయి కదా. యజుర్వేదంలో ఉందా? తాంత్రికం అనేది వేదంలో ఉంది. ఎందుకు లేదు? ఇలాగా నాగరాజు గారు ఎప్పుడు కూడా జనాలు ఎలాగైపోయిందంటే, ఏ వేదం ఏం చెప్తాను చెప్పండి. ఓకే, 4 వేదాలు ఉన్నాయి కదా. అవును. యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, ఇంకా
అథర్వణ వేదం. అథర్వణ వేదం. ఏ వేదం ఏం చెప్తోంది? ఋగ్వేదము ప్రకృతి గురించి, ప్రకృతిలో సృష్టి గురించి చెప్పేటువంటిది ఋగ్వేదం. యజుర్వేదము యజ్ఞాలు, యాగాలు, ఔషధాలు, ఈ క్రియ చెప్పేటువంటిది యజుర్వేదము. సంగీతము, స్వరము, నాదము, అందులో వచ్చేటువంటిది మనకి సామవేదము. అథర్వణ వేదం అంటే క్రియ. మళ్ళీ కూడా ఇందులో కూడా అంతే. ఇలా విశేషంగా చెప్పడం ఏమంటే ఇది తంత్రక్రియలే. అథర్వణ వేదంలో ఉండే పూర్తిగా తంత్రక్రియలే. గణపతి ఒక లక్షణము, ఎలా ఉంటారు, ఒక్కొక్క శక్తి గురించి చెప్పేటువంటి క్రియ. అన్ని వేదాలను పాటిస్తారా? అన్ని వేదాలు. యజుర్వేదం నేను మూలం చదువుకున్నా. యజుర్వేద మూలం అంతా పూర్తి చదువుకున్నా. ఇంకా మిగతావన్నీ కూడా బేసిక్ ఏమైతే ఉంటాయో అంతవరకు నేను చదువుకున్నా. దీనికే 12 టైం పడుతుంది కదా. టైం పడుతుంది. ఒక వేదం కంప్లీట్ చేయాలంటే 12 ఏళ్ళు పడుతుంది. నాకు 27 ఏళ్ళు ఇప్పుడు. ఇవన్నీ కూడా వేదంకే 12 ఏళ్ళు కేటాయిస్తే ఇంకా ఈ విద్యలు అలాగైంది. డబ్బు సంపాదాలి, ఇంకా విద్యలన్నీ నేర్చుకోవాలి. డబ్బులు సంపాదించే అవసరం లేదు, డబ్బులతో అవసరం లేదు. డబ్బులే వస్తాయి, వస్తాయి. ఎందుకు రావు? మూఢనమ్మకాలు ఉన్నన్ని రోజులు ప్రజలు మీలాంటి మూఢనమ్మకం అని చెప్పొద్దండి. మూఢనమ్మకం అంటే ఎందుకైతే మూఢనమ్మకానికి తేడా ఏంటి? మూఢనమ్మకం అంటే ఇదే చెప్పేది, వాదిచ్చేట మూఢనమ్మకం అంటే తెలియకుండా చెప్పకూడదు. ఏదైనా కానీ తెలిసి చెప్తేదే విశేషము. మూఢమని ఎట్లా? మూఢం అంటే ఏమి? అది లేదు. అది మూఢం అంటే ఏమర్థం దానికి? నమ్మకం. గ్రామ ఆగమనానికి క్షుద్ర ఆగమనానికి తేడా ఏంటి? దేవత ఆగమము దాని స్వరూపాలు వేరు. దాని స్వరూపం గ్రామ దేవత ఆగమనము అంటారు. గ్రామ దేవత. క్షుద్ర దేవత ఆగమనం ఒకటే. అది ఎట్లా? గ్రామ దేవత ఎప్పుడు కూడా పరిపాలన చేసేటువంటిది, సంరక్షణ చేసేటువంటిది, హతిచ్చేటువంటిది. గ్రామాన్ని నిలుపుతుంది. ఏదైనా దుష్ట శక్తులు వచ్చినప్పుడు కానీ, ఈ దుష్ట శక్తులు అంటే ఏంటంటే కరోనా వచ్చింది మనకి, అదే అట్లాంటివే రాక్షసమే అని చెప్పి దాన్ని హతించేందుకోసమై గ్రామంలో కాపాడుతూ ఉంటుంది. సంచారం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి బలి ఉంటుంది. అమ్మవారు బలి తీసుకుంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకపోతే నిండు చెరువు కట్ట నిండిందంటే దానికి బలి ఇస్తాండ్రే ఎనంపోతుని. అవునా? ఇప్పుడు నిలిచింది అంతే. ఆ యుగం నుంచి ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి కూడా ఆ పద్ధతులన్నీ వస్తానే ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామ దేవత అంటే మెరవ అంటే ఊరేగింపు చేపించేది, ఉత్సాహం తెప్పించేది, అమ్మవారికి చాటన తెప్పించేది, ఒళ్ళు మీదకి వచ్చేటువంటిది, ఇలాంటివన్నీ కూడా గ్రామదేవత లక్షణాలు. బ్రాహ్మణులు వేదం చదువుతున్న నోడుతో ఈ రక్తపాతాలు, ఈ బలులు, వీటి గురించి మాట్లాడుతుంటారే, మీకేమన్నా మీ అంటే బ్రాహ్మణోత్సవానికే ఇబ్బంది కాక ఉండదంటారు? ఏముండదు. ఎందుకుంటుంది? అశ్వమేధ యాగము, పుత్ర సంతేష్టి యాగంలో ఏం చేశారు? దాంట్లో విశేషంగా చెప్పినారు ఔషధం మూలం. ఎప్పుడు కూడా ఔషధం అంటారు దాన్ని. ఒక్కటి నైవేద్యం పట్ల. ఇప్పుడు నైవేద్యం వేరే, దేవునికి సమర్పణ చేసిన తర్వాత నైవేద్యం అని అంటారు దాన్ని. గ్రామ దేవత ఆగమనానికి క్షుద్ర ఆగమనానికి తేడా ఏంటంటే మీరు ఏదో చెప్పారు. సరే, గ్రామ దేవత ఆగమనం అంటే మనము ఈ జాతరలు ఇవన్నీ చేస్తున్నాం. ఊరి బాగు కోసము జాతరలు చేస్తున్నాం. అప్పుడు బలులు ఇస్తుంటాము. గొర్రెలను, పొట్టేళ్లను ఇట్లా బలులు ఇస్తుంటాం. కొన్ని చోట్ల దున్నపోతుల్ని కూడా బలులు ఇస్తారు. ఇది వేరే. కానీ ఇది పగటి పూటే చేస్తాం మనము. కొన్ని గ్రామాలలో పగలు కష్టపడి పనులకు వెళ్ళి వచ్చింటే రాత్రి పూట్ల, అర్ధరాత్రి పూట్ల ఇలాంటి బలులు చేస్తుంటారు అనమాట. మరి పగలు చేస్తే చూసేవారు ఇదంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నారు బలులను, మంచి జరగడానికి అంటున్న వారే రాత్రి పూట్ల చేస్తే వీటిని క్షుద్ర పూజలుగా చూస్తున్నారు. మరి వాటికి దీనికి తేడా ఏంటంటారు? ఎప్పుడు కూడా విశ్వం అంతా కూడా మనకున్నది లైట్ తక్కువ ఉన్నదే కాలం. రాత్రింపే చాలా. రాత్రిలో ఈ దేవతలు ఉంటారు కదా, ఈ కాళి, కపాలిని, భైరవి, ఇవన్నీ కూడా రాత్రి కాలంలోనే ఉంటాయి. అది ఎక్కడుంటాయి? శ్మశానాల్లో, శ్మశాన వాటికలలో, ఎత్తైన ప్రదేశాల్లో, గుహల్లో ఉంటాయి. కాబట్టి ఆ శక్తిని ఆవాహన చేసేందుకోసమై ఆవాహన చేసి, ఇదో ఇలాంటి వ్యక్తికి నువ్వు అభివృద్ధి చేయి, ఇలాంటి వ్యక్తికి మనసులో ఉన్నటువంటి క్లేశాలని దూరం చేయి, ఈ వ్యక్తికి వామాచారం ఇంకొకటి మరొకటి జరిగింది, దీనికి సంబంధించినది నువ్వు శ్రేయస్సు కలిగించు. ఇలాంటి పద్ధతుల కోసం రాత్రిని చాలా విశేషంగా అనుసరిస్తాం. మరి మీరు రాత్రిని చాలా పద్ధతిగా అనుసరిస్తామని మీరు అంటున్నారు. కానీ అదే గ్రామంలో కొన్ని బలులు జరిగినప్పుడు క్షుద్ర పూజలు చేశారు అంటారు అనమాట. మరి ఏమంటారు దాన్ని? ఉన్నాయి. ఊరికి పూజలు అంటే అసూయ అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈ వామాచారం అనేది ఉంటుంది, ప్రయోగాలు అనేది ఉంటాయి. మరి నరబలులు ఇస్తుంటారు కదా రాత్రిపూట్ల పూజలు చేసి. నరబలి లేవు. మరి గుంటూరులో నిన్నటి రోజు అంటే చంద్రగ్రహణం రోజున అర్ధరాత్రి ఒక గ్రామంలో రాత్రంతా పూజలు చేసి నరబలి చేశారు అనేది నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది, ప్రసార మాధ్యమంలో కూడా వైరల్ అయింది. దాని వెనక ఏమైనా మీలాంటి వారు ఉన్నారా? అరే ఖచ్చితంగా లేదు అలాంటిది. మాలాంటి వాళ్ళు ఎందుకుంటాం? మరి మీరంతా అదే కదా, పుర్రెలు అవన్నీ ఇవన్నీ ఉంటే మేము నరబలి ఇస్తామని అర్థం.
ఏమో మరి ఆ పూజలు చేసే వాళ్ళు కూడా ఇట్లనే వేసుకున్నారు. లేదు, వాడేవిడ ఎవరన్నా చంపేసి నేను బలిస్తే అని. ఇప్పుడు ఏమైపోయిందంటే ధర్మం పట్ల అపకీర్తి, అపచారము, అన్యధర్మీయుల యొక్క అన్యధర్మీయుల యొక్క ప్రభావం చాలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు ఇస్తారంటారు? నరబలి లేదు, స్వయం ప్రేరితంగా భగవతి కోసం అర్పణ చేసుకుంటారు, కానీ బలిలు ఇచ్చేటువంటి పద్ధతి లేదు. తానే వెళ్ళి నేను భగవతికి అర్పణ అయిపోతాను అనేటువంటి ప్రక్రియలు ఉన్నాయంతే ఉన్నాయి. కానీ ఇలా పట్టుకొచ్చి నరికేసి దేవునికి ఇచ్చేసి నరబలి అట్లా కాదు. అది అయోగ్యులు ఇట్లా పనులు చేస్తారు అంతే. నాకు తెలియదు, మీరు చెప్తాను న్యూస్ చేయకూడదు. నరబలి బ్రహ్మహత్య కదా అది. అంటే ఒక నరుని చంపేసేది తప్పది. బ్రహ్మహత్యనా బ్రాహ్మణహత్యనా? కాదు, హత్య, మనిషిని హత్య చేసేది తప్పది. బ్రహ్మహత్య పాపం అంటారు. అవును, బ్రహ్మహత్య మహాపాపం అంటారు. బ్రాహ్మణహత్య మహాపాపం. అవును, బ్రహ్మహత్య బ్రాహ్మణహత్య మహాపాపం. అవును. అంటే మానవహత్య, మామూలు వాళ్ళ హత్య అందరూ ఒకటే కదా మానవులైన తర్వాత. బ్రాహ్మణహత్య భేదం ఏం లేదు ఇక్కడ, భేదం లేదు చెప్తున్నా. అంటే ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా తుచ్చమైన పని. ఒక వ్యక్తి అంటే జీవం ఉన్న వ్యక్తి. అతను కూడా ఒక జీవిలో కూడా, ప్రతి జీవిలో కూడా ఊపిరి ఉంటుంది, జీవం ఉంటుంది. మరి ఈ మూగ జీవాలను బలి ఇవ్వడం కరెక్ట్ అంటారా? చూడండి, అన్ని అని కాదు, బలి కొన్నే ఉన్నాయి. కోడే, నల్ల కోడే. ఎందుకు ఇస్తాం దీన్ని? ఎందుకు ఇస్తామంటే నరదృష్టి కావచ్చు, వాళ్ళలో ఏమైతుందంటే కొంతమందికి చనిపోలు ఉరు వేసుకోవాలనడము, బావిలో పడి చనిపోదాం అనడము, ఎప్పుడూ ఇవే ఉంటాయి వాళ్ళకి. ఇది ప్రయోగం యొక్క లక్షణం. అలాంటి దాన్ని ఏం చేయాలా, ఆయనకున్నటువంటి ఆ వ్యక్తి అనుకోండి, వ్యక్తికి ఉన్నటువంటిది పోవాలంటే కన్నా కోడి ఉంది కదా, దాన్ని తిప్పి దాన్ని దిష్టి తీసి దాన్ని ఇచ్చేటువంటిది ఉంది. దానికి చిరకాలము రుణంగా ఉండమని కూడా దానికి ఒక వాక్ ఉంది, అనువాకం ఉంది. ఆ ప్రక్రియ చేస్తాం. అది నేను చేయను, నేను చేపిస్తాను. మీలాంటి వారిని ఉద్దేశించి అనుకుంటా మొన్న ఏమన్నా ప్రవచనకర్త మాలాంటి వాళ్ళు అనదండి. ఏంది నేను అంటే ఎలా కనపడుతున్నాం మీకు నాగరాజు గారు? అంటే బుర్రెలు వేసుకున్న దానికి కోడిని తిప్పి అది అన్నారు కదా ప్రవచనకర్త. లేదు, ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి మా దగ్గర. తర్వాత ఇంకొక ఆయన గరకపాటి గారు ఒక విషయం చెప్పారు. చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ శాస్త్రంలో జరిగే ఒక ప్రక్రియ. అది మరి దానికేదో గ్రహణం వచ్చింది, ఆ టైంలో తినకూడదు, ఆ టైంలో స్నానం చేసి పడుకోవాలి, అది చేస్తారు. ఏది అసలు ఈ పిచ్చి? కాకపోతే చేతులు చూస్తారు, నీకు జ్యోతిష్యం ఇది, నీ రాత ఇది అంటారు. నువ్వు ఆ తెల్ల నువ్వులు దానం చేయి, నల్ల నువ్వులు దానం చేయి, గోధుమలు దానం చేయి అంటారు. నువ్వు గోధుమలో నువ్వులో దానం చేసే గ్రహాలు ఏమైనా మారిపోతాయా? నీ గ్రహం ఎక్కడుంది అక్కడే ఉంటుంది కదా. ఏమి ఇదంతా కూడా ఏంటి, పెద్ద వ్యాపారం అయిపోయింది. చేతి చూసి చెప్పడం ఏంది, ముఖం చూసి చెప్పడం ఏంది, ఇదన్నీ కూడా ఖగోళ శాస్త్రాన్ని కూడా తీసుకొని వచ్చే పండితులంతా కూడా ఇది ఒక జ్యోతిష శాస్త్రము, ఈ టైంలో ఇదే చేయాలంటున్నారు. ఇదంతా మోసం కాదా, ఇదంతా వ్యాపారం కాదా అని మొన్నే చెప్పారనమాట గరికపాటి గారు. మీరేమంటారు? ఇవి శాస్త్రాలు ఇప్పుడు వచ్చేది కాదు, కొత్తగా మొదటి అనాది కాలం నుంచి కూడా ఈ శాస్త్రాలు, ఈ ప్రమాణాలు, ఆచారాలు, విచారాలు, ఈ వైదికాలు అన్నీ కూడా అనాది కాలం నుంచే వస్తున్నాయి. గ్రహణ సమయంలో ఆ గ్రహణ సమయంలో చంద్రునికే అలాంటి ఉన్నప్పుడు మనసుకు కూడా అలాగా కొన్ని క్లేశాలు ఇంకోటి మరొకటి ఉంటాయి. గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది చెప్పండి ఫస్ట్. గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది? గ్రహణమా? రాహుకేతుల సమాగమము ఇప్పుడు కూడా రాహుకేతుల ప్రభావంతో ఏర్పడుతుంది. అలాగా ఈ పద్ధతులే లేవు, ఏం పిచ్చి కాదా అని అడిగితే ఎలాగుంది ఇది కదా. గ్రహణం ఎలా ఏర్పడుతుంది? రాహుకేతుల కేతువు దీని ప్రభావంతో. ఒక ఛాయాగ్రహం కదా రాహు, కేతు ఛాయాగ్రహం కదా. అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకేసారి వస్తారు. అవును అవును ఓకేనా. అవును. భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్యకాంతి యొక్క చంద్రుడిపై పడకుండా అడ్డుపడుతుంది. అవును, దీన్ని గ్రహణం అంటారు. మరి రాహుకేతులు ఏంటి నాకు అర్థం కాలేదు. చెప్తున్నా, ఛాయాగ్రహం మీరు చెప్తున్నారు కదా, ఒకే లైన్ లోనే ఇది ఏమి ఛాయ అనేది దాని మీద పడినప్పుడే కదా మాయమయ్యేది, కనపడకుండా పోయేది, గుప్తమయ్యేది. అది ఖగోళ శాస్త్రము. ఖగోళ శాస్త్రం అయితే ఖగోళ శాస్త్రానికి వేదాలకు సంబంధం లేదంటారా? ఆచారాలకి విచారాలకు సంబంధం లేదంటారా? ఏం సంబంధము ఉంది? సంబంధం ఉంది. రెండు రకాల వ్యక్తులు రెండు రకాలు. చెప్పండి. అది నాస్తికులు ఆస్తికులు అని మొదలు నుంచి ఉంది. నాస్తికులు ఆస్తికులు ఒకదాన్ని నమ్మి దాని మీద లక్ష్యం పెట్టి దాని మీద సదుద్దేశంగా చేసేటువంటి దాన్ని ఆస్తికులని, ఉందో లేదో తెలియదో అవుతుందో పోతుందని చెప్పేది నాస్తికులని. రెండు రకాల విధమైనటువంటి ఉన్నాయి. అన్ని దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఏది చేసినప్పటికీ కూడా అది వామాచారం కానీ, కౌలాచారం కానీ, దక్షిణాచారం కానీ, జ్యోతిష్యం కానీ ఏదైనా కనుక ప్రమాణం ఉంది. ప్రమాణం ప్రకారంగానే ఉంది.
ఆచరణలో ఉంది, ఆచరణలో చేస్తా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆచరణలో ఉన్నారు. ఇది సిద్ధి సాధన. ఆచరణలో ఉండేది ఒకటి అడుగుతా. వేణుస్వామి గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు అనమాట. కామాఖ్యకి వెళ్ళినప్పుడు సంతానం లేని దంపతులు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక రూమ్ తీసుకొని అమ్మవారిని స్మరిస్తూ దంపతులు శారీరకంగా కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అన్నారు. అంతా ఇదంతా ట్రాష్ అని ఆ స్వాములు మన అన్నారు. అక్కడికి వెళ్ళాను, మీరు నమ్ముతారా? దాన్ని చెప్తున్నా. అక్కడికి వెళ్ళి చేస్తేనే రూమ్ తీసుకో అవన్నీ కాదు. అది సంతానం అనేది వాళ్ళ ప్రారంభ కర్మ వల్ల పుడుతుంది. ఈ సర్పానికి సంబంధించిన వద కానీ పూర్వజన్మను నమ్ముతాం, వెనక జన్మ ఉంది, ఇంకా జన్మ ఉంది, ముందరికి ఉంటుంది. చేసినటువంటి దీనివల్ల వాళ్ళు చేసిన క్రియ, వాళ్ళు సర్పాన్ని కానీ సర్పానికి లోబడి ఉండేది కానీ వాళ్ళ సర్పశాపం కానీ ఇలాంటిది ఉంటే పిల్లలు కారు. దానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. అక్కడ పోయి చేస్తేనే అనేం కాదు. సంతానం అనేది దానికి ఒక క్రియ ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన యంత్రము, దానికి సంబంధించిన నిగూఢాన్ని మేము దాన్ని ఉపదేశం చేస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు అవుతారు. పాము పాలు తాగుతుందా? పామా తాగుతుంది. పాలు ఎందుకు తాగదు పాము? ఇప్పుడు పాలు పెట్టారు మీరు పాము? పుట్టలోకి పాలు పోస్తుంటారు కదా మన వాళ్ళంతా నాగల చవితికి పోయి. పాముకి పాము పాలు తాగుతుంది లోపల? నోరు ఇలా తెచ్చిపెట్టుకుంటుంది అని తెచ్చిపెట్టుకుంటుంది లేదు. అంటే మనం పోసే పాలు పాము నోట్లే పడతాయా? పడతాయా? లేదు, పడవు. పడవు కదా. పుట్టలోకి పాముకి నాగుల చవితి రోజు నాగుల అదే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు. అంతా మట్టి పాలు అవుతాయి. దారిలో భిక్షం ఎత్తుకుండే వాడికి ఒక చిటికెడు పాలు పోయి మనము ఆ మట్టి పాలు చేస్తాం. ఒకవేళ పాము లోపల ఉండి బుస్సు అని బయటకు వచ్చింది అనుకో, పడగెత్తుకొని ఏం కాదు, జనాలు ఏం చేస్తారు? పరుగులు పెడతారు. అలాంటిది అబ్బో పాము పాము పవన్ పరుగులు పెడతారు. పామును పూజించే ఈ జనాలే ఇంట్లోకి పాము వస్తే చంపకుండా వదిలిపెడుతున్నారా? చంపిన వాళ్ళు అనుభవిస్తారు అంతే కదా. చంపిన వాళ్ళ పిల్లలు గారు వాళ్ళకి ఈ వీరేకణం ఉంటుంది కదా. ఏ పాముని చంపినా చంపకూడదు. ఎందుకు చంపాలి? మన బాడీలో ఉండే సైన్స్ వీరేకణాలకి పామును చంపితే దాని స్వభావం ఒక్కటే కదా. ఇప్పుడు పాము ఎలాగో వీరేకణ స్వరము అంతే. ఈ కొన్ని విధానాలు ఉన్నాయి. సర్ప విద్య ఎలా ఉంటుంది చూడండి. ఇది ఉడ్డీసి తంత్రం అని రావణుడు విరచితం చేసినటువంటిది. ఇందులో సర్పానికి సంబంధించిన సర్పవధ చేస్తే ఏమేమవుతాయి, ఎలాగైతాయి, చర్మ వ్యాధులు వస్తాయి, అదైన తర్వాత పిల్లలు కలగకుండా పోతారు. అది సర్పానికి ఎంత విశిష్టత ఉంటుందంటే, ఇప్పుడు మనకి సాకే ఎంత ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. పిల్లి, కుక్క, కుదురే అంటే గుర్రము, ఇవన్నీ ఒక దానికి సంబంధించినది. ఈ పాము ఎట్లాగంటే విశిష్టమైన సర్పం, విశిష్టమైన శక్తుల్ని కలిగి ఉంటుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర ఈ సర్పం అనేది విశేషంగా ఉంటుంది. దీన్ని వధ చేసేది చాలా ఘోర అపరాధము. ఎవరైనా దానికి హాని కలిగించారంటే అది శత్రుత్వం పెట్టుకుంటుంది. కొన్ని సర్పాలు అయితే కన్నా ఇట్లా హాని చేసిన వ్యక్తుల్ని వెంటాడుతుంది, చనిపోతుంది. అదంతకదే తపస్సులో చనిపోతుంది. ఆహారం తీసుకోదది, ఆహారం నిద్ర వదిలేసి చనిపోతుంది. ఆ చనిపోయినటువంటి గ్రహంలాగా మార్పాడవుతుంది. గ్రహం మార్పాటయ్యి వాన వైవాహిక జీవనంలో అయిన తర్వాత సంతానం ప్రాప్తిలో అది పనిచేస్తుంది. దాన్నే సర్పశాపం అంటారు, సర్పదోషము, సర్పశాపం అంటారు. దానికనే విధానాలు ఉన్నాయి. ఆశ్లేష విముక్తి కల్పిస్తారు మీరు? ఆశ్లేష బలిలన్నీ ఉన్నాయి, కలుగుతుంది. దానికి బలి ఇవ్వాల్సింది. మళ్ళా బలి వేరు నేను చెప్తున్నా కదా. గ్రహ సంబంధాలు, చెడుపులు, దానికి సంబంధించింది ఈ చేయాలి. ఆచారం, వామాచారంలో దాంతో చెప్తారు. ముళ్ళుతో తీయాలని చెప్పేసి దాన్ని చేయాలి. వజ్రంతోనే కోయాలి, అట్లాగా తీయాలి. అలాగా అది వేరు ప్రక్రియలు. ఎందుకంటే అట్లా సంబంధం ఉండేదాన్ని దాన్ని మనం వామాచారం పద్ధతిలో చేస్తాము. నాకు ఒకటి తెలిసింది మీ గురించి. ఒకరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా బలవన్ మరణాలు అంటే ఆత్మహత్యలు చేసుకోవాలని ఒక ఆలోచన, ఆ టెండెన్సీ ఎక్కువ అయిపోయింటది. వాళ్ళని ముందే గ్రహిస్తారు. వాళ్ళని ముందే గ్రహించి దాని నివారణోపాయం చెప్పి దానికి పూజలు చేస్తారు మీరు అని తెలిసింది నాకు. ఎలా తెలుసుకుంటారు రేపటి రోజు ఏం జరుగుతుందో మీకు ఎలా తెలిసింది? మండల ప్రక్రియ మీతో నేను ఇంకొక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో చెప్పాను ఏంది వస్తుంది, ఏ సర్కారం వస్తుంది 2024 ఉన్నప్పుడు. నేను చెప్పాను అది క్లియర్ గా, అతంత్ర సర్కారం వస్తుంది, మైత్రి కూటమి వస్తుంది, రెండు పక్షాల వాళ్ళు కలిసి మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను కదా. సిద్ధాంతం చెప్పానా? మీరు ఎలా చెప్పారని అడిగినారు. ఇది సిద్ధాంతం తెలుస్తుంది. అది తెలిసింది మళ్ళీ తెలీదా? ఇదే నా ప్రొఫెషన్. ఇది ఎవరికి ఏదే ఈ సాధనలు చేసేది ఎందుకంటే అలౌకిక శక్తి, దుష్ట శక్తి, ఒకరి మీద ప్రభావము, దాని ద్వారా కష్టము, నష్టము ఏర్పడతా ఉండేదానికి మంత్ర విద్యలో ఉండేది. గుడ్డోడు గూట్లో రాయేసినట్టుగా అయ్యో రాయదు, గుడ్డోడు ఎంత గొప్పగా గుడ్డోడు రాయేసినాడు గూట్లో అన్నట్టుగా అయిపోయింది. వేణుస్వామి ఏమో అన్నాడు. ఆరామస్థానాన్ని ఒక సఫాలజిస్ట్ నమ్ముకొని కోట్లు పోయింది. అందరూ కూడా అప్పుల పాలైపోయారు. అదే కొత్తగా వచ్చి అతను ఇంకొక అతని నమ్ముకొని
అతను ఏదో 164 వస్తాయని చెప్పడంతో, ఏదో ఆయన 160+ వస్తాయని చెప్పడంతో ఆయన ఇంకా ఆయనే అనేసి అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజు అనమాట. కొంతమంది మీలాంటి పండితులే, కొంతమంది వైసీపీ అన్నారు, కొంతమంది కూటమి అన్నారనమాట. వాళ్ళది రాలేదు, మీది వచ్చి అంటే వాళ్ళంతా వేస్ట్, మీరంతా గొప్పోళ్ళనే. అట్లని కాదు. ఇప్పుడు నేను పదే పదే మీరు వేణుస్వామి గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి మంత్రం రాదు. ఎలా చెప్తారు మంత్రం రాదని? కూర్చొని ఒక ప్రయోగం చేద్దాం, ఒక అనువాకం చెప్దాం. వేదంలో కావచ్చు, శాస్త్రంలో కావచ్చు, మంత్ర విద్యలో కావచ్చు, ఒక అనువాకం చెప్దాం. అప్పుడు తేలుతుంది కదా. విద్య అవిద్య రెండు ఉన్నాయి. ఆయన అపాయింట్మెంట్ కోసం క్యూ కొడుతున్నారు జనాలు. అది నేను ఎలా చెప్పగలను? ఆయన దగ్గర ఉండే శక్తి, ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. శక్తి లేకుండా జనాలు ఆయన దగ్గర క్యూ కడుతున్నారా? అలా ఉంది కదా, ఉంటుంది. ఆయన శక్తి మంత్రం అంటున్నారు మీరు. అవును, నేను చెప్తున్నాను, నా వైయక్తికంగా చెప్తున్నాను. ఆయన ఎప్పుడు మంత్రం చెప్పి నేను చూడలేదే, ఓకే, పూజలు చేసి నేను చూడలేదే. నేను ఆయన కూడా వ్యతిరేకించాను. ఎప్పుడు నువ్వు వేద పురోహితుల్ని పిలుచుకొని వెళ్ళి సాత్వికాచారం చేసేటప్పుడు నువ్వు మందు మత్స్యం పెట్టి నేను పూజ చేసేది, ధూపం దీపం నైవేద్యం చేసేది, షోడశోపచారం చేసేది తప్పది. అలా చేయొద్దు. అలా కాదు చేసేటువంటిది. సాత్వికాచారం చేయకూడదా? సాత్వికాచారంలో నువ్వు మత్స్యమాంసాలను పెట్టుకొని చేస్తే అది అపరాధం, అక్షమ్య అపరాధం కదా. చెయ్యి, రాత్రి కాలం ఉంటుంది, ఎలా చేయాలి, దానికి ప్రక్రియలు ఉన్నాయి. దాని ప్రకారంగా కులార్ణవ తంత్రం అని ఉంది, విశేషమైన తంత్రం ఉంది. దాన్ని చదువుకొని దాని ప్రకారంగా సాధన చేసేది అంత సామాన్యం కాదు. ఇది తంత్ర సాధనలు అంటే ఎన్నో ప్రాణాపాయ స్థితులు ఏర్పడతాయి. మొదటికి పరీక్ష అనేది ఉంటుంది. ఆ పరీక్ష ఎంత పరీక్ష అంటే మనిషి మళ్ళీ లేవడు మంత్ర విద్యలు. అందుకే మంత్రం నేర్చుకోరు ఎవరు. చేసేది అపరాధం కాదు, మంత్రం నేర్చుకోలేరు. ఎందుకంటే ఆ దేవతల యొక్క ఉనికిని తట్టుకునేటువంటి శక్తి, సామర్థ్యం ఉండాలి. కులయంత్రమని, శ్రీయంత్రమని, శ్మశానంలో ప్రవేశం చేసేందుకోసం ఏమేమి ప్రక్రియలు చేయాలి అది గొప్పగా విశేషంగా చెప్పినారు. ఆ విధంగా చేస్తే అది సరైన పద్ధతి. ఇక్కడ బ్రాహ్మణులు మనము సాత్వికాచారంలో అంటే మనం వేద పారాయణంలో నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, ఈ మంత్రాల్లో నువ్వు మధుమత్యాలు పెడితే తప్పు కదా. అందుకే నేను వ్యతిరేకిస్తాను ఆయన్ని. మొత్తం మీద తీసుకుంటే సాత్విక పూజలు చేయరా మీ ఇంట్లో? చేస్తాము, ఎందుకు చేయము? ఓకే, అంటే నేను యజుర్వేదం చదువుకున్న మూలం. నేను ప్రతిష్టలు, దేవతా ప్రతిష్టలు ఎన్నో చేశాను. దేవతా ప్రతిష్టలు చేస్తాను. గృహప్రవేశాలు, శాంతి కర్మలు, హోమాదులు, రుద్రహోమాలు, మతంగేశ్వరి యాగాలు ఇలాంటివన్నీ నిర్వహిస్తా. ముఖ్యంగా బ్రాహ్మణులు కొంతమంది చూశాను నేను, వేరే వాళ్ళ ఇంటికి పోతే నీళ్లు కూడా తాగరు వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు ఏదో మాంసము తింటారు, అది తింటారు, వాళ్ళ ఇంట్లో వంటలు ఇచ్చినా తినరు, ఏదో వస్తారు వెళ్తారు కాబట్టి నీళ్లు కూడా తాగరు, పచ్చి గంగను కూడా ముట్టుకోరు వేరే పోతే. మరి మీరే పద్ధతులు అవి, అది వాళ్ళ పద్ధతులు, బ్రాహ్మణులే కదా. అవును, మరి మీరెలా ఇవి ప్రోత్సహిస్తారు? ఈ బలులని వీటిని ఎలా ప్రోత్సహిస్తారు మీరు? చెప్పినారు కదా, శాస్త్రం చెప్పింది, ప్రమాణం ఉంది, మా గురువు చెప్పారు, చేస్తాను. మీ గురువు ఉన్నారు, గురువు లుప్తంగా ఉంటాడు గురువు ఆయన. అలాగా శాస్త్రం చెప్తాను, నేను ప్రమాణంగా చూసి చెప్తాను, ప్రమాణం ఉండే చెప్తాను, చూపిస్తాను, నేను ప్రమాణం చూపిస్తాను. ఎందుకు చేయకూడదు? దాని నుంచి మంచి అయిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు, నేను మాట్లాడించగలను వాళ్ళని. కాళ్ళు లేని వాళ్ళు నడిచేటువంటిది, కాళ్ళే లేని వ్యక్తి కూడా నడుస్తాడు ఈరోజు. నమ్మకం కన్నా మూఢనమ్మకం బలమైనది అంటారు. తెలియదు కదా, విచారాలు తెలియదు ఎవరికి, విచారాలు తెలియవు, ఎక్కడున్నాయో తెలియదు, ఎలా ఉన్నాయో తెలియదు, కాబట్టి దాన్ని మూఢం అనుకుంటున్నారు. విద్య అనేది ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిది. తెలియదు అంటారు, చేస్తాడు దాన్ని వ్యతిరేకిస్తారు జనాలు. అట్లా ఈ మూఢం అయిపోయింది. అది మూఢనమ్మకాలు ఏవి లేవు, అన్ని శాశ్వతాలే ఉన్నటువంటిది. ఈ రోజుకి కూడా మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఎంత పెరిగినా కూడా ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో పిల్లలకు జ్వరము చేసిన, విరేచనాలున్నా, ఇంకోటి ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళి బ్రాహ్మణుల దగ్గర లేదంటే ముస్లిం మత పెద్దల దగ్గరనో అంతరాలు వేయిస్తున్నారు. మరుసటి రోజు తగ్గిపోతుంది. ఆహా ఆ అంతరం పడింది, తగ్గిపోయిందా బా అంటారు. అది నమ్మకం. కానీ దాన్నే కొంతమంది మూఢనమ్మకం అంటారు. నమ్మకముతో వాళ్ళు మనసు స్థైర్యంగా ఉంది కాబట్టి తగ్గిపోయిందని కొంతమంది అంటారు. కొంతమంది లేదు, అది మూఢనమ్మకం, మామూలుగా తగ్గింది, అది ఒక రోజు ఉండేది అని అంటారు. దేని నమ్మాలంటారు? ఇప్పుడు చూడండి, చెప్పాను కదా, రెండు రకాల వ్యక్తులు అనేది పద్ధతుల్ని పాటించి వాళ్ళ జీవితంలో సుగమాన్ని చేసుకునే వ్యక్తులు ఈ మార్గంలో వెళ్తారు. యంత్రం కడతారు, నేను యంత్రాలు కడతాను, చక్రం వేస్తాను, దాంట్లో వేసేటువంటి ఔషధము ఆయనకి మనస్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఎంత సైన్స్ ముందుకు వెళ్ళిపోయింది, ఎంత సైన్స్ ముందుకు పోలే, వేదాల కంటే పెద్ద సైన్స్ ముందుకు ఏం పోలే. ఈ గ్రహం, వేరే గ్రహం నుంచి ఒకటి నేను వీడియో చూసాను, ఒకటి ఇదనేది వచ్చిందనమాట, ఏలియన్. అది ఏం చేసినా అందులో ఏముంది తెలుస్తాను లేకపోతుంది, ఏముంది అని తెలియలేకపోతుంది. దాన్ని నేను వీడియో ఉంది చూపిస్తాను. అది ఏలియన్ కాదు, ఒక వేరే గ్రహం నుంచి ఒక ఇదనేది వచ్చింది, గోళం అనేది రౌండ్ కలర్ది. ఇక్కడ మన భూమిలో దొరికే మెటల్ కాదు అది. దాన్ని పెట్టి
శంఖనాదాన్ని చేసి యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంతే అని చెప్పితే మంత్రాలు వేద మంత్రాలకు చలనం ఇస్తుంది. అంటే ఇవన్నీ ఏమి మంత్రాలు అనేది ఏంటి? శాస్త్రం. ఇవి శబ్ద జ్ఞానము, శబ్ద విద్య, శబ్ద మహావిద్య. ఇందుతో ఏదైనా సాధ్యం జరుగుతుంది. ఒక కినారే ఉంటుంది ఏకతార, దాన్ని శబ్దం సైలెంట్గానే ఉంటుంది, అది దాన్ని శబ్దం చేస్తే శబ్దం వస్తుంది కదా. అది నమ్మకం మూఢనమ్మకం ప్రశ్న కాదు. అది పని చేస్తే ఏటు పడుతుంది, పని చేస్తే పని జరుగుతుంది. దాన్నే శాస్త్రము తంత్రము చెప్పేది. అందువల్లనే ఇప్పుడు ఉద్యోగ వ్యాపారానికి, వ్యాపారాకర్షణకి, లాభానికి, విజయానికి ఇవన్నిటికీ కూడా తంత్రం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సరే సందీప్ గారు, సాత్విక పూజ అనేది ఏ ఆగమనం కిందికి వస్తుంది? మీ పూజా విధానము ఏ ఆగమనం కిందికి వస్తుంది? అసలు మీ పూజా విధానం ఏంటి? నాది చూడండి, సాత్వికాచారం. అందులో వేదమంత్రాలు, శాస్త్రాలు, ఇది దక్షిణాచారం అని అంటారు దీన్ని. పూజలు ఇప్పుడు మనం వ్రతాలు చేసుకుంటామా, పూజలు చేసుకుంటామా, దేవాలయాలకు వెళ్తామా, హోమాలు, శాంతి కార్యక్రమాలు చేస్తామా, ఇవన్నీ కూడా దక్షిణాచారం. కౌలాచారం నేను చేసేటువంటి విశేషంగా రాజమాత అని చెప్పాను కదా, దశమహావిద్యలు అన్నింటినీ కూడా నేను యంత్ర మంత్ర తంత్ర ఔషధాలు అని విశేషమైనటువంటి ప్రక్రియతో చేస్తాను. అది కౌలాచారం. ఇంకా వామాచారము శ్మశాన వాటికలు, ఇలాంటివి గ్రహ సంబంధాలు, భూతాలు, ప్రేతాలు, భయానకమైన పిశాచులు, దీని తత్సంబంధిత ఉండే బాధితులు ఉండేటువంటి వాళ్ళని నివారణ చేసేటువంటిది అది వామాచారము. చేతబడులు కూడా చేస్తుంటారు మీరు? చేతబడి లేవు. అసలు ఉందా చేతబడి అనేది? ఉంది, చెప్తున్నారా. చేతబడి వాళ్ళు సపరేట్గా ఉంటారు, చేతబడులు చేసేవాళ్ళు వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఎందుకు ఊరికే ఉంటారో నేర్చుకున్న వాళ్ళు. ఎప్పటి వరకు వైమనస్సు అనేది ఉంటుందో, అంటే ఏమి ఒకరి మీద ద్వేషము, అసూయ ఇవన్నీ ఉంటాయో అప్పుడు వామాచారం అనేది పనిచేస్తుంది, చేస్తారు కూడా. అంటే చేతబడి చేసేవారు ఏ అమ్మవారిని పూజిస్తారు? మీలాంటి వారు ఎలా ఏ దేవతను పూజిస్తారు? అసలు నేను బగళాముఖి ఆరాధన, పరవిద్యా భక్షిణి, శత్రు సంహారిణి, పరవిద్యా భక్షిణి బగళాముఖి, తారాదేవి, చాలా విశేషమైన తారాదేవి. అధికారాన్ని ఇస్తుంది, అధికార బలాన్ని ఇస్తుంది. ఓం త్రీం హ్రీం హ్రాం హూం నమస్తారాయే మహాతారాయ సకల దుస్తారా తారే తారే తరతర స్వాహ అని అద్భుతమైన చమత్కార మంత్రం అది అమ్మవారు. నేను చేసేది ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి దేవతలు నేను ఆరాధన చేసేది ముఖ్యంగా. వీళ్ళంతా కూడా ఎవరు మీరు చెప్తున్నారే వామాచారం చేసేవాళ్ళు చేసేది శ్మశాన కాళి, రుండకాళి, భద్రకాళీలు ఇట్లా వెళ్తారు, భైరవులు వెళ్తారు, భైరవిని చేస్తారు, యక్షిణీల్ని కొంతమంది ఉపాసన చేసుకుంటారు. సో ఆ విధంగా చేస్తారు. మీరు చేతబడుల గురించి చెప్పారు కదా, ఉన్నాయి అనేసి. ఉన్నాయి ఎందుకు ఉన్నాయి. ఓకే, మీరు మంచి కోసమే దేవుళ్ళను పూజిస్తారు, దేవతలను ఆరాధిస్తారు, వాళ్ళకి పూజలు చేస్తారు. మీరు దేవుడు అనేలకే మంచి చేయడానికి ఉండేవారు దేవుడు కదా. మరి వాళ్ళు క్షుద్ర పూజలు చేసి చేతబడులు చేసేవారు కూడా దేవుళ్ళని, అమ్మవారిని పూజిస్తారు వాళ్ళు. మరి ఈ ప్రజలకు మేలు చేసే అమ్మవారులే చేతబడుల ద్వారా అదే ప్రజలకు చెడు చెప్తారా, చెడు చేస్తారంటారా? చేయరు. మరి చేతబడులు ఎలా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎలా ఏ ఆగమనం ద్వారా చేస్తారు? అది దేని కిందికి వస్తుంది? ప్రక్రియలు ఎలాగుంటాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి మూలికలు ఇవి ఇందులో చెప్పినటువంటిది. ఒకే దేవతే చూడండి విశేషమైనవి. చూడండి ఈ తంత్ర గ్రంథాల్లో ఇవన్నీ కూడా వామాచారానికి వాడేటువంటిది. అంటే గబ్బిలము, అదైన తర్వాత నెమలి ఈకలు, అదైన తర్వాత సర్పం యొక్క అయిన తర్వాత వేర్లు, ఇలాంటివి గుడ్లగూబ, సో ఇలాంటివి, ఇది కస్తూరి. చూడండి ఇలాగా ప్రక్రియ అనేది చేస్తారు. దీని ద్వారా అవన్నీ తీసుకొచ్చి చేస్తారా క్షుద్ర పూజలు? అవును, వామాచారానికి సంబంధించినవి ఇవన్నీ. మళ్ళీ ఇది మీరు క్షుద్ర పూజలు చేస్తారా? చెప్తున్నా కదా మీకు, క్షుద్రం అనేది ఏం లేదు. వామాచార విద్య అనేది మహావిద్య. మీరు చేసే క్షుద్ర పూజ ఎలాంటిది? చెడు చేయడానికి చేసే క్షుద్ర పూజలు చేస్తుంటారు శ్మశానాల్లో కూర్చొని. చెడు వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు నేను చేసే మహావిద్య శ్రేయస్సు కొరకై, శ్రేయస్సుకి, లాభము, శాంతికి. వారు చేసేది చెడుకి. వాళ్ళు అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు చూడండి నా దగ్గరికి వాళ్ళు చేసేది డబ్బులకి, లాభానికి, ఇంకో దానికి మరొకటి చేస్తారు. లేదు, వాళ్ళకి తెలియకుండా కూడా ఈ ప్రక్రియలు అనేవి జరిగింటాయి. మరి చేతబడి ఒకసారి ఒక వ్యక్తి మీద చేతబడి జరిగింది అని ఎలా కనుకోవాలి? ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చేతబడి జరిగింటది, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు, అది చేతబడి జరిగింది అని ఎలా కనుక్కుంటారు? మండలం వేసి చూడొచ్చు, వాళ్ళకి తనకే చూపించవచ్చు.
ఏ వ్యక్తి చేశారో, ఎలా చేశారో, ఎలా ఉంది అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. అదని తెలియజేస్తాం మేము. ఆ వాతావరణమే వేరే, ముఖంలో లక్షణాలు చేంజ్ అవుతాయి, మాట అవతలికి రాదు, భయము, భీతి ఇలాంటిది ఏర్పడుతుంది. అయిన తర్వాత ఏ దాంట్లో కూడా లాభం అనేది ఉండదు. ఏ దానికి కూడా వాళ్ళు ముందుకు పోలేరనమాట. వ్యాపారంలో అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం చేయకుండా పోతారు. తీవ్రమైన గతి వాళ్ళు ఒక్కరే లోపల అనేది అది బాధిస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది జీవం. ఒక మనిషిపై చేతబడి జరిగిన తర్వాత దాన్ని విరుగుడుకు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని సామాన్యులుగా చేయగలుగుతారా? చేయగలుగుతాం. ఎలా చేస్తారు? బగళాముఖి అమ్మవారు నేను చేయగలను, నాదేమీ లేదు ఇక్కడ, నేను చేసేటువంటిది ఏంది లేదు. అమ్మవారు బగళాముఖిని ప్రార్థించి అమ్మవారి యంత్రము, తంత్రము, ఔషధం కడితే అది బగళాముఖి అనుగ్రహంతో జరుగుతుంది. ఖచ్చితంగా ఒకరికి చేతబడి జరిగిన తర్వాత మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా దాన్ని నిర్వీర్యం చేస్తారు. ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎంతమంది ప్రాణాలు కాపాడారు మీరు? బలవన్ మరణాలకు పాల్పడాలని, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న వారిని గ్రహించి గుర్తించి ఎంత మందిని కాపాడారు? ఎన్ని కుటుంబాల్లో మీరు విషాద ఛాయలను తప్పించారంటారు? ఒక 50 వరకు చేశాను. 50 మంది దాకా చేశాను నేను. అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చారు, మీరు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వాళ్ళే వచ్చారు మన దగ్గరికి. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళరు. బ్రాహ్మణులు ఆహ్వానం లేదే రారు. వాళ్ళు చెప్తారా ఇట్లా నాకు సూసైడ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది అది ఇది అనేసి? అవును. ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి మీరు? ఏది? నేను సూసైడ్ చేసుకోవాలి రేపు అనుకుంటా, నన్ను ఏం చేస్తారు మీరు? కూర్చోబెట్టి మనం తంత్రం చేస్తాము. ఇందులో మీరు అనుకోరు కదా, ఎందుకు అనుకుంటారు మీరు? దాని ప్రభావాలే వేరు ఉంటాయి. సైకాలజిస్ట్ దగ్గర వాడు సైకాలజిస్ట్ మన ఫస్ట్ మానసిక ఎట్లున్నాం, మన మానసిక ఎట్లున్నాం అది అని స్టడీ చేసి కొద్ది ఏదో మార్పులు చెప్పి మారుస్తారు. మీరేం చేస్తారు? తంత్రాలు యంత్రాలతో అయిపోతుంది. అవుతుంది, సత్యం ఇది. గరికపాటి దగ్గరకు ఒకసారి మీ లాంటి వాళ్ళందరూ పంపేయాలనిపిస్తుంది నాకు. పంపిద్దాం, ఆయన క్లాస్ ఇస్తాడు మీకు. ఎందుకు ఇలా మనకి? నేనేం అపచారాలు చేస్తా లేదు. విద్యను చెప్తున్నా, విద్యలు ఉన్నాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అని చెప్తున్నా. ఆయన ఒక బ్రాహ్మణుడే కదా, మరి ఆ బ్రాహ్మణుడు ఇవన్నీ తప్పు అంటున్నాడు. చూడండి, గోళాలు మారిపోతాయా? ఇది తప్ప, ఇది ఈ శాస్త్రాన్ని తప్పు అంటారా? అది కూడా రచించింది మీలాంటి ఒక వ్యక్తే కదా, రాసింది మీలాంటి వ్యక్తే కదా. అయితే ఏదని నమ్మాలి, ఏదని నమ్మకూడదు? వ్యక్తి నమ్మకం పెట్టుకోవాలంతే. ఉట్టి నమ్మకం ఉంటే సరిపోతుందా? అంతే. మంచి మనసుతో దేవుని నిత్యం పూజించు, ఆరాధించు. సరే, అది సరే, తప్పని చెప్పలేదు. అదే నమ్మకం. అవును, అదే నమ్మకం. నీకు జరిగేది జరగక మానదు. అలా లేదు. ఇప్పుడు ఏదైనా సృష్టి మధ్యలో అవుతుంది, మధ్యలో వస్తుంది. ఒకే మనిషి ఒకేలాగే ఉండలేడు కదా. అప్పుడు ఈ మంత్రాలు, యంత్రాలు, ఔషధాలు వాళ్ళకి ప్రేరేపణ, వాళ్ళకి శక్తిని కలిగిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు రోజు చూస్తుంటాము, ఒకసారి నవ్వు వస్తుంది. వాడికి దయ్యం పట్టిందిరా, మొన్న ఎవరో చెడుపు చేశారంట, దయ్యం పట్టింది, ఆమె మొన్న చనిపోయింది కదా, ఆమె వాడికి పట్టింది, ఆమె కోరిక తీరలేదు, ఇక్కడే తిరుగుతుంది, వాడికి దయ్యం పట్టుకుంది, మొన్న పోతుంటే అట్లా ఒళ్ళేకి వచ్చేసిందంట, పిచ్చి పిచ్చి చెప్తుంటారు. దాన్ని నమ్ముతారు? పిచ్చి కాదు, నమ్ముతారే. నా శాస్త్రమే అది. గ్రహాలు ఎలాగొస్తాయి, ఎలా పడతాయి, ఆ గ్రహ సంబంధాల వల్ల మనుషులు ఏమైతే నష్టపోతూ ఉంటారో వాళ్ళ స్థితిగతులే చేంజ్ అయిపోయింది. దాన్ని వాళ్ళని రెడీ చేసేది నా విద్య. మిమ్మల్ని పట్టుకోదు దయ్యం ఎప్పుడు? ఎందుకు పట్టుకుంటే నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, చూసారా? ఇది ఒకటి ఉంది నా దగ్గర. ఏమది? శంఖు. ఇది నువ్వు ఉత్తారా? ఆ సౌండ్కి మా చెవులు పేలిపోతుంటే ఆ దయ్యాలు కూడా అట్లా పరిగెత్తిపోతాయేమో. శంఖం ఊదితే వద్దురానైనా అనేసి ఆ దయ్యాలు కూడా అట్లా పరిగెత్తిపోతాయేమో కదా. అవును, మనకి అలౌకిక శక్తులు మనం మాత్రం భూమి మీద మనం మాత్రమే లేం. లోకపాలకులు, దిక్పాలకులు, భైరవులు, తర్వాత యక్షలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, వనదుర్గాలు ఇవన్నీ ఉన్నాయి. అన్ని దానికి సుఖదుఖాలు ఉంటాయి. ఆ విధంగా ఇవన్నీ ఆవృతమైనది విశ్వం అని. ఎవరో చెడుపు చేసి దయ్యం పట్టింది, వాడికి దయ్యం పట్టేలా చేశారంటారు. ఒక బొమ్మను తీసుకొచ్చి సూదులేసి కూర్చడము, నిమ్మకాయలు పెట్టడము, ఒకరి వ్యక్తి జుట్టు తీసుకొచ్చి పూజలో పెట్టి చేస్తే వాడికి ఏదైతుంది, పాదాల కింద ఉండే మట్టిని తీసుకొచ్చేది, వాడు ధరించిన దుస్తుల్లో ఒక ముక్క తీసుకొస్తే ఇదని ఇట్లా తీసుకొచ్చి పెట్టేసి వాడు బొమ్మను పెట్టి కూర్చేది చేస్తుంటే అక్కడ విడిపోతుంటారు అనమాట వాళ్ళు. ఇదంతా వాస్తవం. జీవాకర్షణ ఒకటి ఉంది. ఒక మనిషిని ఒక జీవము, అంశాన్ని తీసుకొని వచ్చి ఆ దేవి ఎవరైతే దేవత ఉంటుందో హాని కలిగించే వాళ్ళకి ఎవరికి మీరు చేస్తారంటే ఎవరికి హాని కలిగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఈ బొమ్మని జీవాన్ని దాన్ని ఆకర్షణ చేసి ఆ మంత్రం చెప్పి చేస్తే అది సిద్ధి అవుతుంది, వానికి అది పనిచేస్తుంది. ఒక అమ్మాయిది మాస్ కార్డులు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
నువ్వు నా దగ్గరికి రా, నీ మాస్క్ కార్డ్ నేను ఇస్తాను. ఎందుకు పోవాలంటే పోవాలంట వాంఛన, వాంఛన. దాన్ని ఆల్రెడీ నేను అగ్గి పెట్టేసినాను, ఇంకోటి చేసినాను, మరొకటి చేసినాను, ఈ విధంగా బ్లాక్మెయిల్. మీరు దానికి విరుగుడు చేశారా? చేశాము. ఎలా చేశారు? మన జీవాన్ని, మన అంశాన్ని ఒక కుండలో బంధించి ఒక ఔషధం ఉంది, ఆ ఔషధం వేసి దాన్ని తంతు కట్టి కింద అగ్గి పెడితే వాని కడుపులో అవుతుంది అగ్గి, కడుపులో వస్తుంది. నీళ్ళలో వేసేసాము. చెప్పి 48 రోజులకి ఆ సర్టిఫికెట్లు వచ్చినాయి, అపరాధం ఒప్పుకున్నాడు. చెప్పాను నేనే చేశాను, నేనే చేశానని చెప్పాను అది. సో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మళ్ళీ మస్తాన్ అని ఒకరు ముస్లిం వ్యక్తి 1 సంవత్సరం క్రితం నా దగ్గరకు వచ్చారు. ఆయన ఇట్లా పట్టుకొని వచ్చారు, కాళ్ళు లేవు ఆయనకి, హాస్పిటల్లో ఏం లేదు, నడచలేడు. ఇప్పుడు ఎంత విశేషంగా నడుస్తాడంటే ఆయన కామాక్షి అమ్మవారి ప్రయోగం చేశాను. ఆయన కామాక్షికి అంత విశేషంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు గాడిలో వస్తాడు చూపించడానికి, బైక్లో. కాలు తెప్పించాం. అవును, మాట్లాడండి వాళ్ళతో. మీరు నాకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా. మీరు మాట్లాడద్దండి, మీకే ఇస్తా. నంబరు డైల్ చేయి, నంబర్ చెప్పండి. హలో, మస్తాన్ భాషానండి? మస్తాన్ భాష లేరండి? ఏం పేరండి మీ పేరు? అవునా భాషా గారు, నా పేరు నాగరాజు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నేను జర్నలిస్టు, టీవీ రిపోర్టర్. బాగున్నారా? ఏం లేదు, మీకు కాళ్ళు లేకపోతే సందీప్ శర్మ గురూజీ అనే వ్యక్తి దగ్గరికి పోతే మీకు కాళ్ళు వచ్చాయంట కదా, వాస్తవమా? సందీప్ శర్మ గురూజీ దగ్గరికి వెళ్తే మీకు కాళ్ళు వచ్చాయంట కదా, కాళ్ళు లేకపోతే. అవునా? మీ కాళ్ళకి ఏమైందా? కాళ్ళకి ఏందో అది చేపించింది. ఎవరు చేపించినారు? ఎవరు అట్లా చెప్తారు సార్? మళ్ళా ఈయన ఏం చేశాడు కాళ్ళు వచ్చేకి? గురువు గారి దగ్గర పోయినాము, నాకు 1 year కాళ్ళు పడిపోయింది. ఎంత డబ్బులు తీసుకున్నాడు ఆయన గురువు? ఎన్ని డబ్బులు తీసుకున్నాడు గురువు? డబ్బులు ఏం తీసుకోలే. మళ్ళీ ఫ్రీగా చేస్తాడు ఆయన ఏమన్నా? ఫ్రీ ఏం తీసుకోలే, నా ఖర్చులకు తెచ్చుకోమన్నాడు. నేను ఖర్చులకు బెంగళూరు పోయినా. ఏ ఊరు మీది? మాది కర్నూలు డిస్టిక్, ఆస్పరి మండలం, బిల్లేకల్ విలేజ్. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, బిల్లేకల్. అవునవును. ఈ స్వామి గురించి ఎవరు చెప్పారు మీకు? నేను ఆన్లైన్ లో చూసిన. ఆన్లైన్ లో స్వామి ఫేమస్? చూసినాను, చూసిపోయింది. మా వాళ్ళు పిలుచుకొని పోయిండ్రి కారులోనా. అక్కడ పోయిన తర్వాత గురువుగారు అంతే ఏదో కూర్చోబెట్టి అంతా చేసి బాగుందన్న, ఇప్పుడు చాలా బాగుంది. మీరు నగరాజ్ సార్, రిపోర్టర్ నగరాజ్ సార్ కదా? అవునవును. బాగున్నారు సార్? బాగున్నా భాష. ఇప్పుడు బాగుందా? అంత మోసం అంటారా ఆయన్ని, సందీప్ ని? లేదా? ఏం లేదు సార్, నేనే సాక్షి. వశీకరణ విద్యలు అంటుంటారు కదా, అదే చెప్పిన బొమ్మ, ఫోటో తీసుకురావడము, జుట్టు తీసుకెళ్లడము, గుడ్డ పేలికలు తీసుకెళ్లడము, కాలి మట్టి తీసుకెళ్లడము, వీటన్నిటి వశీకరణ చేసుకుంటారు. వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు అది చేస్తారు, పాటిస్తారు అంటుంటారు కదా. వశీకరణ విద్యలు ఉన్నాయంటారు? ఉన్నాయి. అవి వేటి కిందికి వస్తాయి? ఏ వేదం కిందికి వస్తాయి? ఏ వేదంలో ఉన్నాయి? వామాచారంలో వచ్చేటువంటి 6 అరిషడ్ వర్గాల్లో ఇది ముఖ్యంది వశీకరణ. అంటే ఒకరి కోసం చేసుకునేదని కాదు, ఇది వశీకరణ ఎందుకు చేస్తారంటే ఒకరొకరే మిలనం. తల్లిదండ్రులని దూరం చేసి వెళ్ళిపోయింటారు పిల్లలు, లేదా పతి పత్నుల్లో వివాదాలు, గలాట్లు, గొడవలు ఇలాంటిది అయిన తర్వాత ఏమీ వ్యాపార స్థానంలో జనాలే ఉంటానలేదు, దానికి వశ్యం అనేది ఏర్పడిస్తాము, దానికి వశీకరణం అనేది అంటారు. మీరు చేస్తారు? అవి మేము చేస్తాం. అది వ్యాపార అభివృద్ధికి. చూడండి, వశీకరణ విద్యల ద్వారా కొంతమంది డిస్టర్బ్ అయిన వాళ్ళని, కొంతమందిని మీరు బాగు చేస్తారా? బాగు చేస్తాం, ఖచ్చితంగా. ఎంత ఛార్జ్ చేస్తారు? చేస్తాం, డిపెండింగ్ అపాన్ వాళ్ళ మీద డిపెండింగ్ అపాన్ చేస్తాము. ఎందుకంటే మేము అంటే మా ప్రొఫెషన్ ఇదే కదా, లేని వాళ్ళకి తక్కువ, ఉన్న వాళ్ళకి ఎక్కువ, అలాగా. ఇవన్నీ కూడా చూడండి, ఇందులో మహావిద్య ఇదంతా కూడా అక్షరాలతో నిగూఢమై ఉంటుంది, నిగూఢ మంత్రాలు ఇవన్నీ కూడా. దీని ద్వారా ఇది ఇంట్లో ఉంటే చాలు, దీనికి ప్రాణప్రతిష్ఠ చేసే చాలు, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సర్వస్వము సిద్ధి అవుతుంది. సర్వస్వము. ఇది అమ్మవారి యంత్రం, ఇది అమ్మవారిది సరస్వతి యంత్రం ఇది అలాగా. దాని ఖరీదు ఎంత? దీనిదా ఖరీదంటే ఎంత ఛార్జ్ చేస్తారు దానికి మీరు? దీనికి చేస్తాం, దీనికి 5,000 10,000 అలాగా చేస్తాము. ఇది కూడా అంతే, శ్రీచక్ర అమ్మవారిది. ఇదేమంటే కాలభైరవుని చక్రం, ఇది యంత్రం.
ఇది మహావిద్యలు ఇవన్నీ. ఆ, దీని ద్వారానే మనిషికి శ్రేయస్సు అనేది కలుగుతుంది. ఓకే. ఇది ఇంట్లో ఉంటే ఆ భైరవుడు ఉన్నట్టే, ఈ కట్టిది దీన్ని. సో ఈ విధంగా మన అనాది కాలం నుంచి ఏమైతే విద్య ఉన్నదో దాని ప్రకారంగానే మనం చేస్తూ వచ్చేటువంటిది. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ సమస్యనే కాకుండా ఉద్ధారానికి, సమస్యకి, యజ్ఞయాగాదులకి అన్నీ కూడా నేను చేయగలను, అన్నీ చేస్తాము, అన్ని రకాలుగాను చేస్తాము. బ్రాహ్మణులు సక్షమంగా ఉండాలా. ఒక పక్క యజ్ఞాలు యాగాలు చేస్తూనే మరో పక్క ఈ తాంత్రిక విద్యలు కూడా చేస్తారు. అవునండి. రెండు ఎలా అంటే ఒకటే చెప్తున్నాము, మనకి బ్రాహ్మణులకి అన్ని అధికారాలు ఉంటాయి. రావణాసుడు తెలుసు కదా మీకు. రావణుడు బ్రాహ్మణుడే కాదు, రాక్షస రాజు కదా ఆయన. లేదు, ఆయన కృత్యాల వల్ల రాక్షసుడు అంటారు కానీ ఆయన బ్రహ్మ, రావణ బ్రహ్మ, ఆయన మహావిద్యావంతుడు. ఓకే, మహావిద్యావంతుడు, మహాపండితుడు, రాక్షసుడు కాదు. రాక్షసుడు కాదైనా. ఆయన కృత్యాల వల్ల, దీని వల్ల యుద్ధం ఏర్పాటు జరిగింది. మరి రాక్షసుడు అంటారు ఆయన ఎందుకు? విద్యావంతుడు కదా, రాక్షసుడు కులము కదా, రాక్షస కులము బ్రాహ్మణ కులానికి ఇద్దరికి కలియుగం సంతానం కదా, కలిగిన సంతానము. అసుర అంటారు. అంత ఆ కృత్యం అయినప్పటి వరకు అంతకంటే ముందుగా ఆయన బలవంతుడు, విద్యావంతుడు, శివుణ్ణే సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళు. మీరు ఇంకొకటి అడిగారు అప్పుడే, వామాచారం చేసేవాళ్ళు ఒకే దేవతే, రక్షణ చేసేవాళ్ళు ఒకే దేవతే అని అన్నారు కదా. ఈశ్వరుడు శంభునాథుడు చేసేటువంటి సాధన రెండిటికీ పనిచేస్తుంది. రెండిటికి నా వరకు అపఘాతము ఇంకొకటి మరొకటి వచ్చింది, నా వ్యక్తులకు అపఘాతం ఇంకోటి వచ్చిందంటే వారి మీద వామాచారం చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. ధర్మం చేసేటువంటి కృత్యాలు, హాని కలిసినటువంటి ప్రయోగాలు, ఇలాంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తి మీద ఖచ్చితంగా నేను చేస్తాను. అంటే మీరు వేదాలు అవన్నీ చదువుకున్నారు మీరు. అంటే నీళ్లపై ఇట్లా కూర్చొని, నీళ్లపై కూర్చొని మీరు దీక్షలో ఉండడము, అవును ఓకేనా, శ్మశానంలో కూర్చొని పూజలు చేయడము, వాయువుని బంధించి అంటారు కదా, అది వాటిలో మీరు ఆ ప్రక్రియ చేయడము, అది ఎలా సాధ్యం? అవన్నీ కూడా గాలిలో ఇలా తేలడం ఎలా చేస్తారు? ఆ ప్రక్రియ అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? తాంత్రికులు ఎవరంటే సాధన అంటే అలౌకిక శక్తులు, విశేషమైన శక్తులు, భగవత్ శక్తుల్ని సిద్ధించేందుకోసమై కఠినమైనటువంటి దీక్షల్లో ఉండాలి, కఠినమైన దీక్షని పరిపాటన చేయాలి. అందులో ముఖ్యంగా స్తంభన అనేది ఇప్పుడు భూమి ఎలా నిలుచుకుంది, స్తంభించింది, అదేవిధంగానే సాధనా ప్రక్రియలో మనకి పూరక కుంభక రేచకాలు ఉంటాయి. యోగం అనేది విశేషము, ఆచరణలో యోగం అనేది ఉంటుంది. ఆ యోగాసనాల ప్రక్రియతో నీళ్ళ మీద తేలేటువంటిది, ఎంత నీవే నడిచేటువంటిది, ఇలాంటి ఒక ప్రయోగాలు సిద్ధి కోసమై చేస్తూ ఉంటాం. దీక్షలో విశేషంగా యోగం ఉండాలి. యోగాసనాలు అంటారు కదా, ఆసనాలు ఎందుకు పనిచేస్తాయంటే మనసు యొక్క తీవ్రత, తీక్ష్ణతని పెంచేందుకోసమై శరీరాన్ని, సూక్ష్మ శరీరం మనస్సుని, సూక్ష్మ శరీరాన్ని తేజోవంతం చేసేందుకోసమే ఇలాంటి ప్రక్రియలు అనేది చేస్తాము. ఈ విధంగా స్తంభన చేసే దాని ద్వారా శక్తులను, లౌకిక శక్తులు అనేది వస్తాయి. శక్తులని కేంద్రీకృతం చేసుకుంటాము. బుద్ధి, మనస్సు, ఇంద్రియాల పట్ల ఒక తాకత్వర్ శక్తి అనేది ఆవహిస్తుంది. దాన్నే భగవతి అనేది, దాని ఆ శక్తితోనే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను అనుగ్రహించేది, యంత్రం ఇచ్చేటువంటిది, ఉపదేశం చేసేటువంటిది, దీక్షలు ఇచ్చేటువంటిది జరుగుతుంది. బగాలమాతి సాధన, క్షుద్ర పూజ, వీటి తేడా ఏంటి అసలుకి? క్షుద్ర పూజ పూర్తిగా వేరు, రాజస విద్య పూర్తిగా వేరు. క్షుద్రం అనేది భూత ప్రేతాదుల్ని, దాన్ని మీరు చెప్పారు దిగంబర్లు అయ్యి ఒక తీక్ష్ణంగా ఒకరి మీద మరీ తీక్ష్ణంగా ఒక వ్యక్తిని పూర్తిగా ఇది చేసేందుకోసమే చేసేటువంటిది. అవన్నీ వేరు. వామాచారాలంతా కూడా చిన్న క్రియలు, అవి చిన్న క్రియతోనే పెద్ద. బగలాముఖి సాధన, కాళీతంత్ర ప్రయోగము, ఈ రెండు తేడా ఉంది ఏమన్నా? రెండు ఒకటే. ఇందులో అదే యంత్రం ఉండాలి, దీక్ష ఉండాలి, తపస్సు ఉండాలి, ఆహార పద్ధతుల్లో విశేషమైనటువంటి ఆధ్వర్యం ఉండాలి, అదైన తర్వాత యోగం ఉండాలి, స్థావరం ఉండాలి, దేవి యొక్క మూలమంత్ర ఉపదేశమై ఉండాలి, దిగ్బంధన, దిగ్విముఖ కవచం ఉండాలి. దాని ప్రకారంగా మంత్రాన్ని నిరంతరంగా చేస్తా పోయి భగవతి యొక్క అంశాలని, భగవతి యొక్క అంశాలను తీసుకొని వచ్చి జపము, తర్పణము, హోమం ఈ ప్రక్రియ చేసి భగవతిని సాక్షాత్కారం చేసుకునేటువంటి భగవతి శక్తిని. వేరు మంత్రాలు విభిన్నమైన కాళీ ఇట్లా ఓం కరాళవధనాం ఘోరాం ముక్తకేశి చతుర్భుజాం కాళికాం దక్షిణాం దివ్యాం ముండమాలా విభూషితాం శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందధ్యా శాంకరి శాంతరూపిణి. అమ్మవారిది నాకైతే తెలియదు, అందుకని చెప్తున్నా. చెప్పినారు, మేము మంత్రాలు అనుకోవాలి అంతే. చెప్తున్నాను. ఈ మంత్రం చూడండి, కాళీ అమ్మవారు ఎలాగంటే ఆమె అందరినీ రక్షణ చేసేటువంటిది. జయంతి మంగళాకాళి, మంగళం అంటే మీకు తెలిసినదే, జయంతి, మంగళాకాళి, భద్రకాళి,
భద్ర అనే పదం మీకు అర్థం ఉంది తెలుసు. ఉమ్, రక్షణ కపాలిని, ఇది ఉమ్, కపాల మాల వేసుకొని ఉంటుంది. ఉమ్, దుర్గా క్షమ శివ ధాత్రి, ఉమ్, అమ్మవారు దుర్గాదేవి. క్షమ దయ, ఎంతో దయ కలిగినటువంటి అమ్మవారు. నింబుకుండ, ఉమ్, స్వాహ స్వధా నమోస్తుతే మంత్రాలు ఆ భగవతి. ఇది బగళాముఖి అంట శత్రు స్తంభనము, శత్రు నాలిక స్తంభనము, శత్రు ముఖ స్తంభనము చేసేటువంటిది. బగళాముఖి ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి బగళాముఖిని పరవిద్యా భక్షిణి, ఆ విద్యనంతా భక్షించి అమ్మవారు రక్షణా కవచమయ్యే ఏర్పడుతుంది, శత్రు సంహారం చేస్తుంది. సర్కారాలు పడిపోతాయి ఉన్నట్టున్నట్టే, ఎందుకంటే ఈ అమ్మవారే చేసేటువంటిది. ఇవన్నీ సాధకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజలు కదా చేస్తారు అవన్నీ కూడా. ఒక ప్రభుత్వం పడిపోవాలంటే గిన ప్రజలకంతా కూడా ఒక శక్తి ఉంది, అలౌకిక శక్తి ఉంది అని చెప్తున్నా కదా. ప్రజలు మాత్రమే లేరు కదా ఇక్కడ భూమి మీద. ప్రజలే ఒక శక్తి, ప్రజలకు మళ్ళీ ఇంకొక శక్తి ఎక్కడ నుంచి అవును చేస్తుంది. అమ్మవారు ప్రయోగం చేస్తే జరుగుతుంది అది. ఆ ప్రయోగం చేసేవాళ్ళు మీలాంటి వాళ్ళేనా? నేను చేస్తాను చెప్తలేదా, అధర్మం ఎప్పుడుందో చాలా అప్పుడు చేస్తాము. మీకు విశేషంగా చెప్తున్నా దీన్ని. నేను బగళాముఖి సాధకుడు. ఎక్కడైతే అధర్మం ఉంది ఉంటుందో నేను ఖచ్చితంగా చేసేది. ఇది అధర్మం ఉన్న చోట ధర్మాన్ని బతికిస్తారు మీరు. అవును, ఈ బ్రాహ్మణుడి లక్షణం అదే కదా, అంతే కదా. ఇంకా నాకు మీరు బ్రాహ్మణుడు లాగా కనిపించడం లేదు. మామూలు కాషాయపు డ్రెస్సులు దుస్తులు ధరించిన పర్వాలేదు, మీరు ఏదైతే నల్ల దుస్తులు ధరించి వచ్చారు, ఆ పుర్రెల దండ అమ్మవారు పెట్టుకున్నారు. నాకు ఒక క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుని లాగా ఏదైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏం చేసినా మంచి చేస్తామంటారు మీరు. అదే చెప్పడం. మేము తీసుకుంటే ఇప్పుడు చాలా చోట్ల మనం వెళ్తుంటాము, వెళ్తుంటే దారిలో నిమ్మకాయలు, పసుపు కుంకుమ నీళ్ళు చల్లేసి ఎండు మిరపకాయలు ఇవన్నీ చేసి పడేసింటారు. దాటద్రే దిష్టి తీశారు అదంతా తూతూతూతూని ఉమ్మేసిపోతా అంటారు అనమాట. పొరపాటు అది దాటితే ఏమవుతుంది? కాలు నొప్పులు వేయడము, నాలుగు నొప్పుడు, 3 దారులు 4 దారులు కలిసిన దగ్గర వాళ్ళు నిమ్మపండు చాలా విశేషంగా పనిచేస్తుంది. గ్రంథాల్లో చెప్తారు. అది చేసిన దాన్ని తొక్కేది కానీ దాటేది కానీ చేస్తే కాలు నొప్పులు అయ్యేది, మెడ చేతులని పట్టేసినట్టు అయ్యేది. సో ఈ విధంగా జరుగుతుంది. డాక్టర్లకి ఏం తెలిసేలా అది. దాన్ని మళ్ళీ అట్లే విడుగురు చేయాలి. మీరు చేస్తారు దాన్ని? చేస్తాం. దాన్ని కూడా విరుగుడు చేస్తాం. దేవుడు ఉన్నాడనేది ఒక నమ్మకం మాత్రమే. దేవుడు నమ్మకం ఎట్లా అంటారు? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, దేవుడు నమ్మకం. అది ఒక గ్రహమే. భగవంతుడిని మన ధర్మం ఏం చెప్తుంది? మా ధర్మం ఏముంటుంది? ఏం చెప్తుంది ధర్మం అనేది? మీరు ఉపకారం ఏమైతే చేస్తే, ఏదైతే ఉపకారం చేస్తూ ఉందో దాన్ని భగవంతుడు భగవత్ యొక్క అంశం అని. అట్లా సూర్యుడు ఉన్నాడు మనకి నమ్మకం కాదు, అది చంద్రుడు ఉన్నాడు నమ్మకం కాదు, నక్షత్రాలు నమ్మకం కాదు, భూమి ఉంది నమ్మకం కాదు, నీళ్ళున్నాయి నమ్మకం కాదు, వనాలు ఉన్నాయి నమ్మకం కాదు. వృక్షాల్లోనే చాలా విశేషమైనటువంటి గంధం ఉంది. మీరు చెప్తారా? వేరే వాళ్ళకి నాకి కంపేర్ చేసి చెప్తున్నారు. వేణు స్వామి అంటారు, చెప్తున్నారు. ఈ నదుల కంటే గంగా నది ఉత్తమమా? అన్ని నదులే. గంగ ఉత్తమమా? అన్ని వృక్షాల మధ్యన గంధపు వృక్షం విశేషమా? అన్ని పక్షుల ముందా ఏమి నెమలి ఉత్తమమా? అలాగా మనం చేసేదాన్ని బట్టి, మనం ఏం చేసేదాని పైన మనకి జీవం, భగవంతుడు ఎందుకు మనతో సృష్టించినాడో, మన లక్ష్యం ఏంది అని తెలుసుకొని పురోపకారం చేసుకొని పోయేది నా ఒక విశేషత. నేను ఎవరిని కంపేర్ చేసుకోలేను, ఎవరిని నేనున్నట్టుగానే నేను ఉంటా. అందుకే మీరు ప్రత్యేకం, అందరిలోకి మీరు ప్రత్యేకం. ఇప్పుడు పుట్టుక గిట్టుక అనేది మన చేతుల్లో ఉండదు. ఎవరు ఎప్పుడు పుడతారో, ఎవరు ఎప్పుడు పోతారో అనేది భగవంతుని అధీనం. అది మనం ఏం చెప్పలేము. ఏ సమయంలో ఎవరు పుట్టారు? అమావాస్య రోజు పుట్టినా, అమావాస్య రోజు గిట్టినా, అరే ఏం పాపం చేశాడు అంటాడు. అమావాస్య రోజు పుట్టాడు రా వీడు, అది ఆఫ్ మైండెడ్ వీడు, అమావాస్య అనేది వాడిని చూస్తారు. అమావాస్య ఏం పాపం చేసాడు, అమావాస్య అలా ఏం అనుకోరు. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో. అమావాస్య అనేది చెడు అని ఏం చెప్పలేదు ఇక్కడ. అప్పుడు ఏమైందంటే చంద్రుడు కాంతి విహీనమై ఉంటాడు కాబట్టి ప్రవేశాలు ఏదైనా మంచిది ఏమి చేయకూడదు అని ఒక విషయం. ఇది ఏమి పూజలు కావచ్చు, అయిన తర్వాత వ్యాపారాలు స్టార్ట్ చేసేది కావచ్చు, కొత్త కారు ఖరీదు చేసేది కావచ్చు, ఇవన్నీ చేయరు. విశేషం ఏమంటే అమావాస్య అది లుప్తమైన ఇది అని చెప్పేసి. ఇంకా తంత్రంలో చెప్తారా? ఇంకేమి కౌలతంత్రంలో, కౌలాచారంలో అమావాస్య చాలా గొప్పదైన విశేషమైనది. అప్పుడు దేవతలంతా కూడా కాళీ భైరవులు, 8 మంది కాళీ, అష్టకాళీలు అందరూ కూడా విశేషంగా ఉంటారు సాధనకి. ఎందుకంటే సో ఏదంటే మనకి గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, మన మనసుకి తీవ్ర స్థానం తీసుకుని వెళ్ళేదానికోసమై ఆ నిర్దిష్టమైన గ్రహణాల్లో సాధన, అమావాస్యలో సాధన, ఈ పౌర్ణమిలో సాధన అనేటువంటిది జరుగుతుంది. సాధన అంటే జపం, భగవతి యొక్క స్థానానికి వెళ్ళేటువంటిది. మనకి మనసు ఉంది, ఎక్కడుంది తెలియదు, మేధస్సు ఉంది, మనసులో బుద్ధి ఉంది, అయిన తర్వాత యశో మార్గం ఉంది, మనసులో అన్ని మన లోపలే ఉన్నాయన్ని. మనం ఒక నమ్మకాన్నే దేవుడు అనుకుంటాం కదా.
మన ఒంట్లోకి దేవుడు రావడము, అమ్మవారు పూనడము, అదేదో చొప్పేయడం ఉద్రేక స్థితులు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒంట్లోకి రావడం ఏంటండి? భగవంతుడు దేహో దేవాలయ ప్రోక్తో, దేహం అనేది దేవాలయము. జీవో దేవ సనాతన, జీవుడున్నాడు సనాతనం. అది పుడతాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ పుడతాడు. జీవం అనేది ఎక్కడ సనాతనం పోదు. అంటే సనాతనం అంటే దానికి ఆది అంత్యం లేనిది, ఉమ్, ఆది అంత్యం లేనిది. ఓకే. అలాగా ఆ ఉద్రేక స్థితులు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు హిందూ ధర్మం సనాతన ధర్మం రెండు ఒకటేనా? అవును, సనాతన ధర్మంలో ఏ ధర్మాలు వస్తాయి, ఏ సంప్రదాయాలు వస్తాయి? ఉన్నాయి కదా మనకి, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, ఇవన్నీ ఉన్నాయి కదా, వర్ణాలు ఇవి. కులాలు మతాలకు అతీతమైనది సనాతన ధర్మమా? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు సనాతన ధర్మం కులాలు మతాలకు అవన్నీ ఏం అతీతమైన లేవు. జనాలు చేస్తారు ఈ విధంగా, అంతే. జనాలు సనాతన అట్లా ధర్మము ఏర్పాటైపోయినారు. అంటే మైనార్టీగా పూజించే అంటే ముస్లింలు క్రిస్టియన్లకు కూడా సనాతన ధర్మం వర్తిస్తుందా? వర్తిస్తుంది, ఎందుకు? ఎలా వర్తిస్తుంది? పుడతాడు కదా మనిషి. ఉమ్. మనిషి భగవంతుని కంటే పుట్టకుండా ముందేమి ధర్మం ఉందా? ముస్లిం ఉందా, హిందూ ఉందా, క్రిస్టియన్ ఉందా? నేను పుట్టకుండా వెనక ఏమి అని అర్థం చేసుకోవాలి కదా. ఉమ్. సో ఆ విధంగా ధర్మం అనేది, సనాతనం అనేది అందరికీ ఉపకారం చేసి ఉండాలి. శాంతి, అహింస, అది పరమో ధర్మం అని, ఆ విధంగా దాన్ని సనాతనం అంటారు, ధర్మం అని అంటారు. ఏదో సీమితమైన హిందువులకు మాత్రం ఇది, క్రిస్టియన్లు మాత్రం ఇది, అట్లా కాదు. ధర్మం అందరికీ ఒకటే ఉంటుంది. అది స్నేహము, ప్రేమ, కరుణ, వాత్సల్యము, ఉపకారము, ఈ విధంగా ఉంటుంది. దాన్ని ధర్మం అని అంటారు. అన్ని ధర్మాలలోకి ఏ ధర్మం గొప్పది? అన్ని ధర్మాలు గొప్పవే, అన్ని అన్ని ధర్మాలు గొప్పవే. ఓకే. ఒక ధర్మం చెప్పండి. ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ దోషం కావచ్చు, ఆత్మ ఉంది అది ఇది అంటారు కదా, ఈ దోషము ఈ ఆత్మ ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటారు? ఉంటుంది. వాళ్ళకి ఆయుష్ ఎంతవరకు అయితే ఉంటుందో. ఇప్పుడు చూడండి, మన రీసెంట్గా ఒక అమ్మాయి పాపం ఊరేసుకొని చనిపోయింది. చనిపోయిన ఒక 2 నెలలు, ఇంకా 2 నెలలు అయింది. ఇంకా నా దగ్గరికి ఫోన్ వచ్చింది. అమ్మాయి ఉనికి కనపడది, ఫోటోలు ఉన్నట్టున్నట్టే ఫోటోలు పడిపోవడము, వ్యాపారం పూర్తి జీరో అయిపోవడము, 2 అంగళ్ళు ఉన్నాయి వాళ్ళకి వ్యాపార స్థానాలు, జీరో అయిపోవడము. వాళ్ళు దేహాంత్యం మళ్ళా ఎప్పటి వరకు వాళ్ళ ఆయుష్ అయితే భగవంతుడు నిశ్చయం చేసి ఉంటాడో అప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ ఆత్మ అలాగే ఉంటుంది. ఎందుకంటే చనిపోయే ముందుగా ఆ ఒక తీక్ష్ణత, ఇది ఎందుకు చేసుకుంటుంది అనే ఒక భీమత్సంతో చనిపోతారు. దేహం లేదు ఇక ముందరికి, వాళ్ళు అట్లాగే నిలిచిపోతారు. యా లోకానికి పోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు ఎలా పంపించడము? దాన్ని దిగ్బంధన ఇట్లా యంత్రాలు, ఒక మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. ఆ మంత్రం చెప్పేదాని ద్వారా అది మనకి లోబడుతుంది. మా వాక్కి సిద్ధాంతం అవుతుంది. అది నా వాక్కి చలిస్తుంది. చలించిన తర్వాత కుండలేకి భద్రం చేసి దాన్ని కట్టేసేటువంటి, తంతు కట్టేటువంటి క్రియ ఉన్నది. దాని ప్రకారం కట్టేసి దానికి విమోచనమని వాళ్ళది నీళ్ళల్లో వేసేది కావచ్చు, కొన్ని అగ్గిలో వేసేవి ఉన్నాయి. ఇలాంటి సంస్కారం చేస్తాం మేము. తాంత్రిక ప్రయోగాలు ఎవరిపై చేస్తారు, అసలు ఎందుకు చేయాల్సి వస్తుందంటారు అవి? తాంత్రిక ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే ఉపకారం, చెప్పాను కదా, వాళ్ళ ఒక ఆరోగ్య స్థితి, మానసిక స్థితి బలం పడేందుకోసమై, ఆ భగవతి అనుగ్రహం పొందేందుకోసమై ఈ తాంత్రిక క్రియలు చేస్తాము. భూతతంత్ర ప్రయోగాలు ఎవరిపై చేస్తారు, ఎందుకు చేస్తారు, వాటి వల్ల జరిగే నష్టమా లాభం అంటారా? భూత ప్రయోగాలు ఉన్నాయి, ఉండేటివి. ప్రయోగం అంటే ఇదే, చనిపోతారు చూడు. ఒకరిని చూసా నేను, ఒక లేడీ, ఆమెకే పిశాచి, ఇంకా గ్రహ సంబంధాలు చెప్పినట్టుగానే కదా అదే చేద్దామని పోతే నన్నే తగులుకునింది. అది కొట్టేదట్లా కాదు, తగులుకునేదంటే ఎలాగంటే నా వెంటనే పడడము, చీకట్లేక పోలేకపోవడము. ఎప్పుడుదో చెప్తాను స్టార్టింగ్ లో, అట్లా కాదు, భయపడిస్తుంది. ప్రాణాపాయ స్థితులు, మనకి ప్రజ్ఞ ఉండదు, ఉన్నట్టుంటే ప్రజ్ఞ వెళ్ళిపోతుంది, తెలిసలేదు ఎక్కడున్నాము ఏం చేస్తాము అనేది తెలిసలే. ఆ విధంగా ఆవహిస్తాయి అవి, ఆ విధంగా ఆవహిస్తాయి. ఎట్లాగంటే ఆమెను చూస్తే నార్మల్ గా ఎలా ఉంటారు, ఆవహించినప్పుడు ఎలా ఉంటారు చెప్తాను. ఇది ఉంది కదా, పూర్తి ఆమెకి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది పూర్తి, అది పిశాచి. పిశాచి అది ప్రతి ఒక్కరిని హాని చేస్తా కాదు, ఒకటి మాత్రమే లేదు. బాగానే ఉంటుంది కదా, మాట్లాడుతుంది. కండ్లు ఎర్రగా అయిపోతాయి, కండ్లు పైనకి పోతాయి, ఆమెకి కండ్లు అర్థం పైనకి అయిపోతే కండ్లే మారిపోతాయి కలరు, ఇది అవతలకి పోతుంది. అలాంటిది ఎన్నో, ఇంకా మీరు చూడండి ఎన్నో ఉన్నాయి. మీరేం చేస్తారు అసలు? కట్టు ఉంది, భద్ర కట్టు ఉంది దానికి, భైరవ కట్టు, యంత్రము, తంత్రము, ఔషధం ప్రయోగం, భద్రకట్టులు. షట్కర్మలు అని ఉన్నాయి కదా, షట్కర్మలలో ఈ స్తంభనాలు అంటే ఎలా చేస్తారు, ఏంటి? స్తంభనం అంటే చెప్పాను కదా, నీళ్ళలో ఇప్పుడు చూపించా కదా, దాన్ని స్తంభన నిలగట్టేదన్నమాట. అతి జ్వరము చిన్నది నుంచి పెద్ద వరకు చనిపోవడం, అదేమి హాస్పిటలైజ్డ్ అయిపోవడము,
ఇలాంటి దానికంతా కూడా స్తంభనం అనే విశేషమైన ప్రయోగం చేస్తే వాళ్ళకి అక్కడే నిలిచిపోతుంది, మళ్ళీ ముందుకు పోతుంది. తంత్రాలు తాంత్రిక విద్యలు అంటారు కదా, అసలు ఈ తంత్ర భైరవులు అంటే ఎలా ఉంటారు, ఎవరిని పూజించారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటివి? అష్టభైరవులని మనకి ఏది తీసుకున్నా కూడా మనము భూమి తీసుకున్నప్పటికీ 8 దిక్కులు ఉంటాయి. చిన్న వస్తువుకైనా పెద్ద బ్రహ్మాండానికైనా వస్తువులు 8 దిక్కులు అనేది ఉంటాయి. అందులో పూర్వానికి అంటే పూర్వద్వారానికి అసితాంగ భైరవుడని, ఆగ్నేయానికి రురు భైరవుడు, దక్షిణానికి చండ భైరవుడు, నిరుతికి క్రోధ భైరవుడు, పశ్చిమానికి ఉన్మత్త భైరవుడు, వాయవ్యానికి భీషణ భైరవుడు, ఉత్తరానికి కపాల భైరవుడు, ఈశాన్యానికి సంహార భైరవులు. ఇది దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, దిక్కుని విశ్వాన్ని కాపాడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఈశ్వరుని యొక్క అంశాలు ఇవి. దానికి మనం ఇంద్రాది అష్టదిక్పాలకులు చెప్తాము, అదేవిధంగానే భైరవులు ఈ లోకాన్ని అంతా కూడా పాలిస్తూ ఉంటారు. సామరస్యాన్ని సమతులాన్ని తెచ్చేటువంటి భైరవులు 8 మంది అష్టభైరవులు అయిన. దానికి ఎక్కడ వీళ్ళందరూ ఉంటారంటే ఏనుగా భైరవుడు, నెమలి భైరవుడు అంశము, కుదురే గుర్రము అంశము, ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో దాన్ని పాలించేటువంటి భగవంతుడు, దానిలో ఉండే అంశం భైరవుడు, దాన్ని పాలించేటువంటిది భైరవులు. భైరవి రెండును అవి భైరవులు అంటారు. దాన్ని 8 దిక్కుల్లో విశ్వాన్నే కాపాడుతూ ఉంటారు, ఈశ్వరుని అంశమై ఉంటారు భైరవులు. మనం చూస్తే కన్నా ఇప్పుడు మనకి అఘోరీలంతా చూసారు కదా, ఇప్పుడు మహాకుంభమేళ అయింది. మహాకుంభమేళ మేము విశేషంగా భాగవహించాం, అక్కడ దీక్షలో ఉన్నాం, అది స్నానం చేశాం. సో అక్కడ చూస్తారు కదా, వాళ్ళందరూ కూడా భైరవారాధన చేసేటువంటి వాళ్ళు. గుంటూరు అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మన చంద్రగ్రహణం రోజున అఘోరీలు రాత్రితో ఇంట్లో ఉండి క్షుద్ర పూజలు చేశారు, నరబలి చేశారంటారు. మరి అదే దాన్ని ఏమంటారు? ఏమో నరబలి చేయరు వాళ్ళు, ఎవరు బలి చేయరు వాళ్ళు, నరబలి చేయరు. ఎక్కడ బలిలు చెప్పలేదు చాలా. నేను చెప్తున్నా, భూత ప్రేతాలు ఉన్నప్పుడు ఒక కోడి, ఒక గుడ్డు ఇవి మాత్రమే, కానీ నరబలి వరకు ఏమి అంత స్థాయి లేదు. ఒకప్పటికి ఉండేదేమో గ్రంథాలు చెప్తాయి, ఇప్పటికైతే లేదు. అది వాళ్ళకి క్షుద్ర పూజలు చేయరు వాళ్ళు చేసేది చెప్తున్నా కదా, కౌలాచారం వాళ్ళు చేసేటువంటిది. వాళ్ళు కూర్చుంటారు కౌలాచారం అంటే ఏంటి? కౌలాచారం అంటే మధ్య మాంసాలను పెట్టి చేసేటువంటిది. చెప్పాను కదా, పంచమకార స్థితి మంత్ర ముద్ర మైథున మత్స్య మాంసాలని విశేషంగా భగవతికి సమర్పణ చేసి మందు ఏమైతే ఉందో నేను తాగేది కాదు, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. వీటిని పెట్టి పూజిస్తారు కదా, నైవేద్యంగా పెట్టి దానిని మళ్ళీ ప్రసాదంగా మీరు తీసుకోరా? ప్రసాదంగా తీసుకోం మేము. మరి వేణుస్వామి తీసుకుంటారంట. అదే చెప్తున్నా నేను, విశేషం వాళ్ళకి నాకు విశేషం ఉంది. ఏ చైతన్యతో పెట్టారో తీసుకోరా ప్రసాదాన్ని? తీసుకోము. చూడండి, నేను క్రియ చేయించినప్పుడు ఒక వ్యక్తిని పిలుచుకొచ్చి, ఒక వ్యక్తికి దీక్ష పరుడయి, ఆ వ్యక్తి జపాలు చేసి ఉండాలి, దీక్ష తెలిసి ఉండాలి, ఆ వ్యక్తితో నేను క్రియను చేపిస్తాను. నేను బ్రాహ్మణుడు ఇటాగే ఉంటాను, నేను చేయను అవి, మాకి నిషేధం అది. ఆ వ్యక్తితో మధుపానము మత్స్యము మాంసాన్ని ఆయనతో చేపించి ఈ తీవ్ర గతికి తీసుకొని పోయేలాగా భగవతి నేను ఆకర్షణ చేస్తాను. దీనికి మండలాలు వేసుకొని కులార్ణవ చక్రం అనే కుల చక్రంలో ప్రవేశం చేసి నేను ఉన్నత స్థానానికి వెళ్ళేందుకోసమై ఇవి పెట్టి చేసేటువంటిది. మరి తాంత్రిక పూజలు అంటారు కదా, తాంత్రిక పూజలలో ఈ పూజా విధానము ఎలా ఉంటుంది? ఈ పూజ ఏ దేవతను పూజిస్తారు ఈ పూజలో? దశమహావిద్యలో వచ్చే దేవతలు అన్ని కూడా భైరవీలు ఇవన్నీ తాంత్రికంలో. తాంత్రిక క్రియ ఎలా ఉంటుంది? యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, ఒక ఔషధం ఉంటుంది. మంత్రము యంత్రము ఔషధము. అందులో విశేషంగా నేను అప్పుడే చూపించినట్టుగా ఒక శంఖము, నెమలి పించము, నిమ్మపండు, వక్ర టెంకాయ, కపాలము, దండము, అస్త్రము, పాదరసము, రామునిది రామ ఆకు అని వస్తుంది, అంటే రామన వచ్చేటువంటి బాళేగిడ, అరిటాకు మీద రామ అరిటాకు, ఇవన్నీ కూడా మళ్ళీ కస్తూరి, చందనం, ఇవన్నీ కూడా తాంత్రిక క్రియల్లో వాడేటువంటిది. ఇంకా మన సాత్వికంలో మీకు తెలిసినదే, పూజకి పూలు పండ్లు నైవేద్యము, అర్చన, అభిషేకము ఇవి. అంటే మీరు చెప్పేదంటే సాత్విక పూజలో పూలు పండ్లు స్వీట్ ఇది పెడతారు, తాంత్రిక విద్యలో ఇవి కపాలము నా టెంకాయ, వక్ర టెంకాయ, నిమ్మ పండ్లు, నెమలి పింఛం పైన ఉంటుంది కదా అది పెడతారు. ఇది శంఖము, దండము. ఈ గుప్త సాధన షట్కర్మలకు తేడా ఏంటి? రెండు ఒకటేనా? గుప్త సాధన సంవత్సరంలో ఒక పాటు చేసేటువంటిది, గుప్తంగా లుప్తమైపోవాలా. ఒక స్థావరం చూసుకొని ఆ స్థావరంలో ఉండి నిగూఢ సాధన. ఇప్పుడు నేను చూపించా కదా, ఇది యాక్చువల్ నిగూఢ సాధనే. నీళ్ళ మీద ఎప్పుడో చేసిన వీడియో అది, కావాల్సిన ప్రవేశాలుగా అట్లా ఏం చేయలేదు అది. సో
గుప్తంగా ఉండి భగవతిని పూర్తి ప్రమాణంలో నా భగవతి అంశమే ప్రతి ఒక్కటి ఆకర్షణ చేసేందుకోసమే గుప్తంగా ఉండి చేసేది. గుహల్లో ఉంటారు మీరు, అలాగే మేమును ఉంటాము. దాన్ని గుప్త సాధన అంటారు. లుప్తం అయిపోవడం, గుహల్లో ఉంటారు, నీటిపైన తేలుతూ ఉంటారు, గాలిలో తేలుతుంటారు, అన్నీ చేస్తారు మీరు. గాలిలో తెలియదు లేదు, ఇంకా దానికి ఇంకా టైం పడుతుంది. అవునా? ఎంత టైం పట్టచ్చు? అంటే దాన్ని సాధన చేయాలి, తీవ్ర సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ జలస్తంభన ఉసురు ఎప్పుడైతే మనము మన శ్వాసాన్ని లోపల తీసుకున్న పూరకము కుంభం అంటే ఇట్లా పట్టుకున్నప్పుడు మనం బలూన్ లాగా అవుతుంది మన దేహం అంతా. ఆ శక్తిని పట్టుకొని భగవతిని స్మరిస్తా ఎద మీద దీపం పెట్టుకొని క్రియ చేయాలి. అది స్తంభన. ఎప్పుడైతే ఇప్పుడు ఘనమైన నేను 65 కేజీల వ్యక్తి నీళ్ళ మీద పోతే వెళ్ళిపోలే లోపలికి. నేను 2 రోజులు ఉంటాను నీళ్ళ మీద, 2 రోజులు ఆహార నిద్ర ఇంకోటి మరొకటి వదిలేసేసి. చేయి చూసి జ్యోతిష్శాస్త్రం చెప్తారు మీరు? ఒక వ్యక్తి యొక్క చెయ్య చూసా దాంట్లో 5 లక్షణాలు కనపడతాయి. జ్యోతిష్యం అనేది ధైర్యాన్ని, ఒక శక్తిని ఇచ్చేది. ఒక్క లక్షణం చెప్పండి నాకు. మీకు మీ పూర్వ దీర్ఘాయుష్యవంతులు, మీకు మెరుపులాగా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే స్వర్ణ కవచం ఉంటుంది, మీకు కవచం ఉంటుంది ఎక్కడైనా మీరు. ఇట్లా కాదు, స్వర్ణం అంటే ఆ ఛాయ, వాక్ సిద్ధి, విశిష్టత అది ఉంటుంది. చాలా బాగుంది మీది. చాలా బాగుంది నాదంటే ఏముందని? ఏమి వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉన్నది, మీకు లాభం ఉంది, ఆయుష్ ఉంది, ధర్మం ఉంది. ఉన్నాయంటారు ఇవన్నీ కూడా? ఉన్నాయి. ఎందుకు మీకు తెలియదా? నాకైతే మీరు చెప్తుంటే వింటున్నాను. ఉన్నాయి. మీరు చాలా విశేషమైన వ్యక్తి. ప్రజ్వల్ రేవన్న పరిస్థితి ఏంటి? ప్రజ్వల్ రేవన్న పరిస్థితి ఇంకా జైలు, అంతే. చేయకూడదు అలాంటివి, తప్పు కదా. అందరి మీద అత్యాచారాలు అఘాత్యాలు చేసేటువంటి చాలా అపరాధం కదా. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న వాళ్ళ పెద్దలు మీ దగ్గరకు వస్తే రక్షణ కోసం ఏమైనా చేస్తారా మీరు? చేయను. ఓకే, అపరాధమే. లీగల్గా ఏముందో అది అపరాధమే. అది ఏమీ చేయకుండా ఏనా అట్లాంటి కృత్యాలు చేయకుండా జైల్లో పట్టినాడు అంటే నేను దానికి చేస్తా. ధర్మస్థల అంటే ఒక పుణ్యక్షేత్రం, అవును, శైవ క్షేత్రం. అవును. అలాంటి ధర్మస్థల ఇటీవల ఉట్టుడికిపోయింది, మొత్తం సోషల్ మీడియా వైరల్ అయిందనమాట. ఎంతోమందిని చంపేశారు అది, బట్ వల్ల అంతా అది ట్రాష్, అదంతా అబద్ధం అని తెలియదు. ఎందుకు వచ్చిందంటారు అపవాదు ధర్మస్థల పైన? హిందూ దేవతల మీద టార్గెట్ చేసేటువంటి వలయాలు చాలా ఏర్పడిపోయినాయి ఇప్పుడు. ధర్మస్థలము పుణ్యక్షేత్రము, ఆ ధర్మస్థలానికి అపవాదం తెచ్చి చేస్తే, అపకీర్తి తెచ్చి చేస్తే దాని మీద ఉండే నమ్మకం పోతుంది కదా. ఇట్లాంటిది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే విధంగానే ఇక్కడ చేసినారు. ఎవరు ఇక్కడ మనకి అయ్యప్ప స్వామిది. మేము లేడీస్ పోతే ఏమవుతుంది? నిష్ఠాచారం మొదలే చెప్పారు, శిష్టాచారం ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయాలి, ఇట్లా ఆగమ ప్రకారం ఉంది అది. నేను పోతే ఏమవుతుంది? అందరికీ ఈక్వల్ కదా. అట్లా చేస్తే అపచారం కదా, అపచారం అది. అలాగా హిందూ దేవాలయ పట్ల అపచారము అపకీర్తి తెచ్చిపెట్టేస్తే ధర్మానికి విరుద్ధమే, ధర్మాన్ని కొట్టేసినట్టే కదా. ఇప్పుడు మన వేదాలు తీసేసి అప్పటికి ప్రతి ఒక్కరు వేదం నేర్చుకునే వాళ్ళు. బ్రాహ్మణులు మాత్రం వేదం నేర్చుకుంటానని కాదు, ఎవరికైనా సామర్థ్యము శక్తి ఉంటుందో వేదాలు నేర్చుకుంటాండ్రి. వేదాలని అదైన తర్వాత గురుకులాలు ఉంటాండి. ఒక్కొక్క ఊరికి 2, 3 గురుకులాలు ఉంటాండే. ఇప్పుడు మన మత్తూరు నేను నేర్చుకుని మత్తూరులో ఒక్కొక్క ఇల్లు ఒక గురుకులాలు ఉంటాండే. ఆ గురుకులాలు తీసేసి ఇంగ్లీష్ పద్ధతి తీసుకొచ్చి పెట్టి వ్యక్తి చదువుకుంటాడు. వాడు 10వ క్లాసో 10థో సెకండ్ క్లాస్ డిగ్రీ చేస్తాడు. ఒక అక్షరం చెప్పరా, మంత్రం నేను చెప్పినట్టు చెప్పాలంటే ఏం చదువుకున్నాను నువ్వు 4-5 లైన్లు చెప్పండి, చెప్పగలడా? ఇదా విద్య? చదివేది ఒకటి, వాడు చేసే పని ఒకటి. ఎక్కువ ఏమైపోయింది? డబ్బు సంపాదన. పోనీ చదివిన దానికన్నా డబ్బు వస్తుంది, సంపాదన వస్తుంది. ఎప్పుడైతే మన ధర్మాన్ని, మనలో శాస్త్రాన్ని దాన్ని పూర్తిగా ఖండించేస్తే పిల్లలకి, వచ్చే జనరేషన్కి దేవుళ్ళ పట్ల వీళ్ళ పట్ల అపకీర్తి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమైపోయింది? ధర్మమే వెళ్ళిపోతుంది కదా. కన్వర్షన్ అనేది ఎట్లా నడుస్తుంది మీకు తెలుసు కదా. ఎన్ని దేశాలు అట్లా అయిపోయినాయని చెప్పేసి. మన భారతదేశం మాత్రమే ఇంకో సనాతనంగా ధర్మం అనేది నడుస్తూ ఉండేది. ప్రతి దేవస్థానాల్లోనూ ఉన్నటువంటి ప్రతి గొప్ప దేవస్థానాలు ఉన్నాయి మన స్టేట్స్లో. దేవస్థానాల్లో ఆ పూజ నిలిచిపోతే ఏమైపోతుంది? బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఏమైపోయింది? కేవలం అవుతుంది అందరికీ. అందుకనే ఈ శక్తిని, బ్రాహ్మణ శక్తి ఆ ఒకటే పూజకు మాత్రమే సీమితం కాదు, అన్ని అస్త్రాలని ప్రయోగించేది, అన్ని రకాల షట్కర్మలు చేసేటువంటి విశేషంగా నేను తయారైనది. ధర్మం చూడండి ఇక్కడ. ఆ ధర్మం ఎట్లా చేశారంటే, ఒక ముస్లిం వ్యక్తి ఇంకొక 3 డబ్బులకి ఆశపడి 40 లక్షలు 50 లక్షలు డబ్బులు ఆశపడి ఒక వీడియో చేసి ఇంతమంది చంపేసినారంట. అంతమంది ఎంత ధర్మాత్ముడు అంటే, ఆయన సర్కారం చేయని పని ఆయన ఎన్నో చేసినారు. 1000 స్కూళ్ళు పైగా ఆయన బాగు చేయించినాడు, కట్టించినాడు. ఎంతోమందికి తాళి లేని వాళ్ళకి పెళ్లి చేయించినాడు. ఊరికి కర్ణాటకలో ప్రతి ఊరికి కూడా లేడీస్ సౌభాగ్యం, ప్రతికి కష్టం ఉంది, వాళ్ళకంతా డబ్బులు ఇచ్చినారు. డబ్బులు ఇస్తున్నారు, చీటీ లెక్క, అది చీటీ కూడా కాదు, అది డబ్బులు తీసుకుంటారు, డబ్బులు కడతారు. ధర్మస్థలం పేరు మీద ఎన్నో వేలలో ఉపకారాలు చేసినారు వాళ్ళు. అట్లా వాళ్ళ మీద
ఇట్లా చేసి రేప్ చేసినారంటే ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఒక మనిషి ఎవరైనా 1000 మందిని చంపి పూడ్చేయడానికి అవుతుందా? 1000 మందిని పూడ్చేయడానికి అవుతుందా? వానికి మాస్క్ వేసి సర్కారం ఇన్వాల్వ్ అయ్యి అందులో ఏమీ చేయకుండా పోయి ఎప్పుడు ఏమీ ఈ ధార్మికంగా దెబ్బతీసేస్తే పూర్తి అయిపోతుంది కదా. అలాగా ఇట్లాంటి అదే చెప్తున్నా. ఇప్పుడు 2025 ఎట్లుంది అంటే 2035 ఏమైపోతుంది, 2045కి ఏమైపోతుంది? జ్ఞానం లేదు వ్యక్తుల్లో, పిల్లల్లో జ్ఞానం లేదు. చదువుకుంటారో ఏం చదువుతారో ఇంజనీరు డాక్టర్ ఇంతేనా? అప్పుడు కౌశల్యం ఉంటాండే. ఊరికి అన్ని రకాల వ్యక్తులు ఉంటాండ్రి. బొమ్మను చేసేవాళ్ళు వెళ్ళిపోయింది పూర్తిగా. బొమ్మను చేసేవాళ్ళు ఉంటాండ్రి, కుండలు చేసేవాళ్ళు ఉంటాండ్రి, వాళ్ళ కొడుకు ఆ వృత్తిని నేర్పిస్తాండ్రి. డబ్బులే కదా. ఇప్పుడు చదివితే మాత్రమే అప్పటికి అవి ఉంటాండే, కుశలత ఉంటాండే. ఈ కుశలత ఎక్కడుంది ఇప్పుడు పిల్లలకి? ఇంకా వచ్చే తరాలు ఎట్లుంటుంది? అందుకే ప్రళయం వచ్చే సాధ్యం ఉంది అని చెప్తాను. ఇలాగే అధర్మం చాలా అయిపోతా ఉంటే అవును నిండిపోతుంది ప్రళయం. నీళ్ళు వస్తే జనాలంతా పైన గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ సమృద్ధి జరుగుతుంది. గోవులు, గోశాల, వేదమంత్రాలు, శాస్త్రాలు, దైవారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతిగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఇది ధర్మం. వేదాలు ఇవన్నీ కూడా ధర్మం అవి చెప్పేటువంటిది. ఏమి ఒక దీన్ని ఇచ్చేటువంటిది, శక్తిని సామర్థ్యాన్ని పెంచేటువంటిది అవి. సరే, ధర్మం 4 పాదాల మీద నడవాలి, మన వ్యవస్థ బాగుండాలని కోరుకుంటాము. భవిష్యత్తులో కర్ణాటక పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అక్కడ? లేదు. రాదు. డీకే శివకుమార్ ఏమవుతాడేమో అందరూ అనుకుంటుంటే మీరు కాంగ్రెస్ పార్టీ రాదంటారు? లేదు, పడిపోయేటువంటి ఆయామాలు కనబడుతున్నాయి. అవునా? మొన్న హిందూ ముస్లింల గలాట్లు తీసుకొని వెళ్తున్నారు. ఒక ఊర్లో మద్దూరు అని ఊర్లో మండ్య దగ్గర లైట్ ఆఫ్ చేయి, సౌండ్ తీసుకుని రాద్దు అని చెప్పినారు. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసినారు ఆ పనిని. మసీదు ముందర పోతాను దానికి. ఆ మసీదు ముందర ఊరికే సైలెంట్గా నిశ్శబ్దంగా పూజ పోతే పోన్లేప, వాళ్ళకి హాని చేయకూడదని నిదానంగా తీసుకోపోతుంటే పైన ఇంకా రాళ్ళు విసిరినారు. సర్కారం ఏం చేయాలా? రాళ్ళు విసిరిన వాళ్ళని దండించాలా? దాన్ని ప్రతిభటన చేసిన దానికోసమే జనాల మీద లాఠీ చార్జ్ చేసినారు. ఆడవాళ్ళకి ఎట్లంటే అట్లా కొట్టేసినారు. ఇది నడవలిక. అది సర్కారం యొక్క నడవలిక. అందరినీ సమాన దృష్టి చూడాలి. అవన్నీ పక్కన పెడితే మీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? మీరు పండితులు కదా. అధర్మం ఎప్పుడు కుగ్గిపోయేదే. సర్కారం ఇంకా రాదు. అది రాదు. డీకే శివకుమార్ గారు భవిష్యత్తులో సీఎం కాలేరు. ఆయన సీఎం కాలేరు. ఆయన ఎందుకు? లేదు, అక్కడ ఛాయలు కనపడతాను లేదు. ఆ యోగం ఉండాలి కదా. యోగం ఉండాలి. 2029లో వద్దు అని కూడా చెప్తాను. అయ్యేదే వద్దు. ఏం చేయాలి? వచ్చి రాజ్యము యథా రాజా తథా ప్రజా అని. రాజులు ఎట్లుంటే ప్రజలు అట్లా తయారైపోతారు. ఇట్లాంటి చేస్తా ఉంటే ఆయన మా సిద్ధరామయ్య ఉన్నాడు. ఆయన హిందువులది ఒక 5 షాలు వేస్తే ఆయన తీసి పారేస్తాడు, టోపీ పెట్టుకుంటాడు. ఓలైక పద్ధతులు అట్లా చేస్తా పోతే జనాలు ఏమవుతారు? ఇప్పుడు ఊర్లోనే ఇప్పుడు మత కలహాలు. ఇప్పుడు ఒకప్పుడు లేవు, ఇప్పుడు మత కలహాలు. మరి ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీలో 2029లో జగన్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, లోకేష్ సీఎం అవుతారా? నేను నన్ను ప్రశ్న చూసి చెప్తాను. అది ఎందుకంటే ఏమైనా సాధ్యం. ధర్మం ఉంది, ఇంకోటి ఉంది. మన దగ్గరకు వస్తే నేను ఏదైనా సాధన చేసి ఇవ్వగలను. తెలంగాణకు లాస్ట్ టైం చెప్పారు కదా మీరు, తెలంగాణలో ఈసారి మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా? ఈసారినా చూడాలి. 2028కి దానికి ప్రశ్న వేయాలి, అష్టమంగళ ప్రశ్న వేయాలి. చెప్తారు ప్రశ్నలు మీరు? ఆ ప్రశ్నలు వేసి సమాధానాలు ఎప్పుడు చెప్తారు? సమాధానాలా మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఈసారి ఎప్పుడు చెప్తారు అంటున్నా? ఇంకా నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం. నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం. అంటే ఎలాంటి తాంత్రికతతో, క్షుద్ర పూజలతో ఎవరిని చెడుపు చేసినా కూడా వాళ్ళందరికీ కూడా మంచి చేయడానికి, వాటిని అందరినీ దూరం చేయడానికి మీరు ఉన్నారంటారు మీ శక్తుల ద్వారా. అవును నాగరాజు గారు. ఓకే. అంటే ముఖ శాస్త్రాన్ని బట్టి, ముఖ వర్చస్సును బట్టి జ్యోతిష శాస్త్రం చెప్తారా మీరు? చెయ్యిని చూసి చెప్తారా? ఎట్లా చెప్తారు? చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. గ్రహ సంబంధం ఉన్న వాతావరణమే వేరుంటుంది. వాళ్ళ ముఖం చూస్తాడు చెప్పొచ్చు, నీకు ఇలాంటిది ఇలాంటి అవుతుంది, ఇట్లా ఉంది అని చెప్పేసి ముఖం వర్చ చూసి చెప్పొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ చూసి, కుండలి గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి దాన్ని చూసి చెప్పొచ్చు. మండలం వేసి యంత్ర ప్రక్రియ చేసి వాళ్ళకే ప్రాబ్లం ఏమైతుందో వాళ్ళకే చూపించవచ్చు. దానికి సంబంధించిన క్రియలు చేయొచ్చు. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంది మీకు? నాకు 90% ఉంది. 90% పైన ఉంది. ఎవరు కంప్లైంట్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మాట్లాడారు కదా మీరు, ఇలాంటివి ఎన్నో నాకు గుర్తు లేవు కానీ అన్ని చేశాను నేను. 1000-2000 పైగా యంత్రాలు రాసింటా నేను. యంత్రాలు, దాని మంత్రాలు. అలాగా శాస్త్రాన్ని బతికిస్తారనేసి, శాస్త్రం వల్ల ఎవరికి చెడు కాకుండా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి సందీప్ గారు. నమస్కారం, ధన్యవాదాలు.